నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు అలాగే సంఘమునకు మరి ముఖ్యంగా మరి పెండ్లి కుమార్తె అనిత వాళ్ళ యొక్క కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ठीक ସେହି ପ୍ରକାର ମୋତେ ପ୍ରେମ କରି ଏହି ମଣ୍ଡଳୀକୁ ଆଉ ଯେଉଁ ଅଣାଇଲେ ପାଳକ ଆଜ୍ଞାଙ୍କୁ ତାଙ୍କ ପରିବାରକୁ ମଣ୍ଡଳୀର ବିଶ୍ୱାସୀ ବିଶ୍ୱାସିନୀଙ୍କୁ ଆଉ ବିଶେଷ ରୀତିରେ ନବଦମ୍ପତି ଅନିତାଙ୍କ ఫ్యామిలీకు ମୋତେ ବିଶେଷ ବିଶେଷ ଧନ୍ୟବାଦ ଦିଏ। సో ఈ రాయగడలో నేను అడుగు పెట్టిన తర్వాత ఐ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ మై ఓన్ ప్లేస్, मैं अपने जगह में हूँ ऐसा मुझे लग रहा है. ରାୟଗଡ଼ାରେ ଯେତେବେଳେ ମୁଁ ପାଦ ଦେଲି ମୋତେ ଲାଗୁଛି ମୁଁ ମୋର ନିଜ ସ୍ଥାନରେ ପାଦ ଦେଇଛି। ఎందుకంటే బై గాడ్స్ గ్రేస్ దేవుని కృప వల్ల 2003 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు ఛత్తీస్గఢ్, బైలడీలా, దంతెవాడ, జగదల్పూర్ ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ జరిగించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు। 2003 ମସିହା ଠାରୁ 2007 ମସିହା ପର୍ଯ୍ୟନ୍ତ ଆଉ ରାୟଗଡ଼ା ଅଞ୍ଚଳରେ ଈଶ୍ୱରଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟ ପ୍ରଭୁ ମୋ ଦେଇ କରାଇଥିଲେ। సో ఇక్కడ అడుగు పెట్టంగానే మరలా నాకు ఆ ప్రాంతం అంతా మనుషులు కానీ వాతావరణం కానీ ఎవ్రీథింగ్ ఐ ఫెల్ట్ జస్ట్ లైక్ ఐ వాజ్ దేర్, నేను అక్కడ ఉన్నట్లుగా నాకు అనిపించింది। ଆଉ ଏଇଟା ଛାଡ଼ିକି ଆଉ ମୁଁ ପଳେଇ ଯାଇଥିଲି। ତାପରେ ଯେତେବେଳେ ଆଉ ଥରେ ଏହି ସ୍ଥାନକୁ ଆସିଲି ଆଉ ମୋତେ କ'ଣ ସେ ଯାହା ମୁଁ ଛାଡ଼ିକି ଯାଇଥିଲି ସେଇ ସ୍ଥାନକୁ ମୁଁ ଆସିଲି ବୋଲି ମୋତେ ଅନୁଭବ ହେଉଛି। సో మరి ఈ విధంగా మీ అందరితో ఈ దినమున సహవాసం కలిగి మీతో కలిసి దేవుని మహింపరిచే కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు మరొకసారి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను। ସେଥିପାଇଁ ଆପଣମାନଙ୍କ ସହ ଏ ପ୍ରକାର ସାକ୍ଷାତ କରି ଆପଣମାନଙ୍କ ସହିତ ରହିକି ଏ ପ୍ରକାର ప్రభు జోసఫ్ ଦେଇଛନ୍ତି ସେଠୁ ଧନ୍ୟବାଦ। సార్ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనే మనం ధ్యానించుకుందాం। ଆସନ୍ତୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରୁ କିଛି ଅଂଶ ଦେଖିବା। సో టుడే మై టాపిక్, ఈ రోజున అంశం ఏంటంటే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు। ଆଜି ମୋର ଅଂଶ ହେଉଛି ଈଶ୍ୱର ଓହ୍ଲାଇ ଆସିଲେ। మోస్ట్లీ ఐ విల్ బి డీలింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమకాండము నుంచి నేను ఈ యొక్క అంశమును మనం ధ్యానించుకుందాం। ଯାତ୍ରା పుస్తకରୁ ସେଇ ଅଂଶ ମୁଁ ଦେଖୁଛୁ। We know that our God, మన దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది। ଆମମାନଙ୍କର ଈଶ୍ୱର ଯେ ଆମମାନଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ବୋଲି ଏହା ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ଜଣାଇ ଦିଏ। ఆయన ఎక్కడో ఆకాశంలో కూర్చొని అక్కడ నుండి మనల్ని చూస్తూ మీరు ఇక్కడికి ఎక్కిరండి అని చెప్పేటువంటి దేవుడు కాదు। ଆଉ ସେ ଈଶ୍ୱର ଯେ ଆକାଶରେ ବସିଥିବେ ଆଉ ଆପଣ ଏଇ ସ୍ଥାନରେ ରଖିବେ ଆଉ ସେ ସେହି ସ୍ଥାନରୁ ଆପଣଙ୍କୁ ଏଇ କଥା ସେଇ କଥା କହିବେ, ସେ ପ୍ରକାର ନୁହେଁ। యెషయా గ్రంథము 55వ అధ్యాయం 57వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే జిసాయ 53:17 ଯଦି ଆମେ ଦେଖିବା అక్కడ దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను। ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ଲେଖାଯାଏ ଉର୍ଦ୍ଧ୍ୱ ସ୍ଥାନରେ ଆମେ ମାନେ ବସତି କରିଅଛୁ। కానీ దీన మనసు గల వారి యొద్దను నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును నేను నలిగిన వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడు। କିନ୍ତୁ ଚୂର୍ଣ୍ଣ ମନମାନଙ୍କ ମଧ୍ୟରେ ଯେଉଁମାନେ ଭାଙ୍ଗି ପଡ଼ିଅଛନ୍ତି ଆଉ ଦିନହୀନ ଆଉ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆମେ ବାସ କରୁଅଛୁ ବୋଲି କୁହାଯାଏ। అంటే మనము దేవుని దగ్గరికి మనం ఎక్కడెక్కడికో మనం ఏదో చేయాలి లేదంటే అది చేయాలి ఇది చేయాలి అనేటువంటి విధంగా లేకోకుండా దేవుడే ఆయన మన యొద్దకు వచ్చినట్లుగా మరి దేవుని వాక్యం చూస్తున్నాం। ଆଉ ଆମେ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଆମେ ସେଇଠିକୁ ଯିବି ନଥିଲେ ସେଇ ସ୍ଥାନକୁ ଯିବୁ, ଏହା କରିବୁ ତାହା କରିବ ତାହା ନୁହେଁ, କିନ୍ତୁ ଈଶ୍ୱର ହିଁ ସ୍ୱୟଂ ଆମ ପାଖକୁ ଆସୁଅଛନ୍ତି ସେ ଯାହା କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି କରିବା ପାଇଁ। ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి అంటున్నాడు। ଆଉ ସିଏ ଆମମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରୁଛନ୍ତି, ଆସ ମୋ କତିକି ଆସ ବୋଲି। ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు। హే పరిశ్రాంత భారగ్రస్త ସମସ୍ତେ ମୋ నికటకు ଆସ। He doesn't want to keep us away from him. ఆయనకు దూరంగా మీరు ఇక్కడే ఉండండి నా దగ్గరికి రామాకు అని మనల్ని వెలివేసేటువంటి దేవుడుగా లేడు ఆయన। ଆଉ ସେ କହୁନାହାନ୍ତି ଯେ ତୁମେ ମୋ ଠାରୁ ଦୂରେଇକି ରୁହ ଆଉ ତୁମେ ମୋ ଠାରୁ ଦୂରରେ ଅଛ ବୋଲି, କିନ୍ତୁ ସେ କହୁଛନ୍ତି ତୁମେ ମୋ ନିକଟକୁ ଆସ ବୋଲି। సో నిరంతరము మన మీద లక్ష్యం ఉంచి మన పట్ల బాధ్యత కలిగి మనల్ని ప్రేమించి మనతో ఉండునట్లుగా ఆయన మనకు సమీపస్తుడుగా ఉన్నాడు। ଆଉ ସେ ସଦା ସର୍ବଦା ଆମ ଉପରେ ସେ ଲକ୍ଷ୍ୟ ରଖିଅଛନ୍ତି, ଆମକୁ ପ୍ରେମ କରୁଅଛନ୍ତି, ଆମର ନିକଟବର୍ତ୍ତୀ ହୋଇ ଆମ ସହିତ ରହିବା ପାଇଁ ସେ ఇచ్ఛుକ ଅଟନ୍ତି। సో ఎందుకు దేవుడు మనకు సమీపస్తుడిగా ఉన్నాడు, ఎందుకు మన యొద్దకు దిగి వస్తున్నాడని దేవుని వాక్యంలో మరి మనం చూసినట్లయితే ଆଉ ଈଶ୍ୱର କ'ଣ ପାଇଁ ଆମ ମାନଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ହେଉଅଛନ୍ତି, ଆମ ପାଇଁ ଈଶ୍ୱର କ'ଣ ପାଇଁ ଓହ୍ଲାଇ ଆସୁଛନ୍ତି ବୋଲି ଯଦି ଆମେ ବାକ୍ୟର ଆଲୋକରେ ଦେଖିବା, నిర్గమకాండం 3వ అధ్యాయము ଯାତ୍ରା ପୁସ୍ତକ 3 ପର୍ବ 8వ వచనం మనం చూస్తే 3:8 ଯଦି ଆମେ ଦେଖିବା అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుడు తన సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్న మాటను మరి మనం అక్కడ చూస్తున్నాం। ଏହି ଆଉ ସେଇ ସ୍ଥାନରେ ଈଶ୍ୱର ମୋ ସାଙ୍ଗ ସହ କଥା ହେବାର ଆମେ ଦେଖିପାରୁଛୁ। నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం
ଯାତ୍ରା 3:8 కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ଏ ହେତୁ ମିଶ୍ରୀୟ ଲୋକମାନଙ୍କ ହସ୍ତରୁ ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବାକୁ ପୁଣି ସେହି ଦେଶରୁ ଉତ୍ତମ ଓ ପ୍ରଶସ୍ତ ଏକ ଦେଶକୁ ଅର୍ଥାତ୍ କିଣାନୀୟ ହିତୀୟ ଓ ଇମୋରୀୟ ପିରିସିୟ ହିତୀୟ ଓ ଜିବୁସିୟ ମାନଙ୍କ ଯେଉଁ ସ୍ଥାନରେ ଥାନ୍ତି ସେହି ଦୁଗ୍ଧମଧୁ ପ୍ରବାହୀ ଦେଶକୁ ସେମାନଙ୍କୁ ନେଇଯିବାକୁ ଓହ୍ଲାଇ ଆସିଲୁ. సో నేను నా ప్రజలను విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పి దేవుడు ఇక్కడ తన ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ଆମ୍ଭେ ଆମର ଲୋକମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବା ନିମନ୍ତେ ଆମ୍ଭେ ଓହ୍ଲାଇ ଆସିଅଛୁ ବୋଲି ସଦାପ୍ରଭୁ କହନ୍ତି. Now we all know that the people of Israel were in the bondage of Egypt. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యంలో మరి మనం చూస్తున్నాం. ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ସେମାନେ ଯେ ଦାସତ୍ୱ ଅବସ୍ଥାରେ ବନ୍ଦିତ୍ୱ ଅବସ୍ଥାରେ ରଖୁଥିବାଟା ଆମେ ମାନେ ବାକ୍ୟରେ ଦେଖୁଛୁ. Egypt was not a place for us to dwell. ఐగుప్తు అనేటువంటిది మనము నివసించడానికి వచ్చినటువంటి ప్రదేశము కాదు. ଆଉ ଏହି ମିଶର ଦେଶ ଆଉ ଏମାନେ ଆସିକି ବାସ କରିବାର ଦେଶ ବା ରାଜ୍ୟ ନୁହେଁ. అలాగే ఈ లోకం అనేటువంటిది మనము శాశ్వతంగా ఇందులో స్థిరపడిపోవడానికి వచ్చినటువంటి ప్రదేశము కాదు. ଆଉ ତାହା ଯେ ଏହି ଜଗତ ତୁଲ୍ୟ ଆମେ ଶାଶ୍ୱତ କାଳ ବା ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ରହିଯିବା ପାଇଁ ବାସସ୍ଥାନ ତାହା ନୁହେଁ. The Lord has placed us there for certain amount of time. కొంతకాలము మట్టుకు దేవుడు మనల్ని అక్కడ ఉంచాడు. ଆଉ କେତେକ ସମୟ పର୍ଯ୍ୟନ୍ତ ଈଶ୍ୱର ସେହି ସ୍ଥାନରେ ସେମାନଙ୍କୁ ବା ଆମକୁ ରଖିଲେ. యాక్చువల్ గా యాకోబు అతని యొక్క సంతానాన్ని మనం చూసినట్లయితే మరి వారు అక్కడికి ఆ కరువు సమయంలో కాపాడబడినట్లుగా వారు అక్కడికి వచ్చి ఉన్నారు. ଯାକୁବର ସନ୍ତାନ ହିସାବରେ ଯଦି ଆମେ ଦେଖିବା ଆଉ ସେଇ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ଆମେ ଯେ ପ୍ରକାର ବଞ୍ଚିତ ହେବୁ ସେଥିପାଇଁ ଆମେ ସେଇ ସ୍ଥାନକୁ ଆସିଥିବାର ଦେଖିପାରିବା. కానీ మనుషులుగా మనకు ఒక బలహీనత ఉన్నది. କିନ୍ତୁ ମନୁଷ୍ୟ ଭାବରେ ଆମ ମାନଙ୍କ ମଧ୍ୟ କିଛିଟା ବାହ୍ୟ ଭାବରେ କିଛି ରୀତି ରହିଛି. మనకేంటంటే ఎక్కడైనా బాగుంటే ఇక అక్కడే ఉండిపోవాలనేటువంటి ఆశ మనకు ଆମର వచ్చేస్తుంది. ଅଭ୍ୟାସ କଣ ମାନେ ଯୋଉଠି ଭଲ ଅଛି ଆମେ ସେଇଠି ରହିଯିବା ଏହି ଆଶା ହୋଇଥାଏ. We don't think whether that place is right or not. ଆମେ ଭାବୁନଥାଉ ଆଉ ସେଇ ସ୍ଥାନ ଠିକ କି ନୁହେଁ ବୋଲି. అది మనం ఉండవలసిన స్థలమా కాదా అనేది కూడా మనం ఆలోచించం. ସେଇଟା ଆମର ରହିବାର ସ୍ଥାନ କି ନାହିଁ ସେଇଟା ବି ଆମେ ଚିନ୍ତା କରିନଥାଉ. మనం ఏం చేస్తామంటే అక్కడే ఉండిపోయి అక్కడే సెటిల్ అయిపోవాలన్నట్టుగా మనం ఉంటాం. ଆମେ କଣ ଭାବୁ ମାନେ ସେଇ ସ୍ଥାନରେ ହିଁ ରହିଯିବୁ ସେଇଠି ସେଟେଲ ହେଇଯିବୁ ବୋଲି ଭାବିଥାଉ. When God called Abraham, ଆଉ ଅବ୍ରାହମ କୁ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଡାକିଲେ దేవుడు అబ్రహాం నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ଆଉ ଈଶ୍ୱର କଣ ଅବ୍ରାହମକୁ ଆଉ ଗୋଟେ ଦେଶ ଦେଖେଇକି ସେଇ ସ୍ଥାନକୁ ଯାଅ ବୋଲି కానీ କହିଲେ. అబ్రహాం tried to dwell in many places. ଆଉ ଅବ୍ରାହମ ଅନେକ ସ୍ଥାନକୁ କଣ ସେ ଭ୍ରମଣ କରୁଥିଲେ. కానీ ఎక్కడ నివసించాలనుకున్న దేవుడు అబ్రహామును అక్కడి నుంచి వెళ్ళగొడుతూనే ఉన్నాడు. କିନ୍ତୁ ଅବ୍ରାହମ ଯୋଉ ସ୍ଥାନରେ ମଧ୍ୟ ପ୍ରବାସ ହେବା ପାଇଁ ଚାହୁଁଥିଲେ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ସେଇ ସ୍ଥାନରୁ ଦୂରେ ଦୂରେ ଅନ୍ୟ ସ୍ଥାନକୁ ପଠାଉଥିଲେ. కానీ దేవుడు ఒక స్థలమునకు మనల్ని తీసుకొని వచ్చాడంటే అక్కడ ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ଆଉ ଈଶ୍ୱର ଯଦି ଆମ ମାନଙ୍କୁ ଗୋଟେ ସ୍ଥାନକୁ ନେଇ ଆସୁଛନ୍ତି ମାନେ ତାଙ୍କର କିଛି ଉଦ୍ଦେଶ୍ୟ ଅଛି ବୋଲି ଆମେ ఆ ଜାଣିବା. ఉద్దేశము నెరవేర్చబడు వరకు మనం అక్కడే నివసించవలసి ఉన్నది. ଆଉ ସେହି ଉଦ୍ଦେଶ୍ୟକୁ ପୂରଣ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ସେହି ସ୍ଥାନରେ ବସତି ହେବା ଆବଶ୍ୟକ. ఆ తర్వాత మనం మన స్థానమునకు తిరిగి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ତାପରେ ସେମାନେ ସେହି ସ୍ଥାନକୁ ବା ଆମେ ଅନ୍ୟ ସେହି ସ୍ଥାନକୁ ଯିବା ପାଇଁ ପଡିବ. But the people of Israel were habituated to the land of Egypt. ଆଉ କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଆଉ ସେହି ଇଜିପ୍ଟ ବା ମିଶର ଦେଶରେ ରହିଯିବା ପାଇଁ ଚାହୁଁଥିଲେ. ఐగుప్తు దేశంకి అలవాటు పడిపోయి మాకు ఒక ప్రాంతాన్ని ఇచ్చేశారు, మాకు ఒక ఊరిని ఇచ్చేశారు, ఇక మనం మన ఇష్టానుసారంగా జీవించొచ్చురా అనుకున్నారు వారు. ଆଉ ମିଶର ଦେଶରେ ଆମେ ରହିଯିବୁ ଆମକୁ ଏଇ ପ୍ରକାର ଗାଁ ଦେଇ ଅଛନ୍ତି ଏଇ ପ୍ରକାର ଭୂମି ଦେଇ ଅଛନ୍ତି ଆମ ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ସେଠି ବାସ କରିବୁ ବୋଲି ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଭାବିଦେଲେ. And I don't know whether they might have even forgot their God. వారు తమ దేవుణ్ణి కూడా బహుశా మర్చిపోయి ఉండవచ్చు. ଆଉ ହୁଏତ ସେମାନେ ସେମାନଙ୍କର ସେହି ନିଜ ଦେଶ ମଧ୍ୟ ପାସୋରି ଯାଇଥିବେ. అందుకనే మనం చూస్తున్నాం వారు ఆ యొక్క బానిసత్వంలో వారు ఉండిపోయారు 400 సంవత్సరాల కాలం. ସେଥିପାଇଁ ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ସେମାନେ କଣ 400 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଉ କଣ ଦାସତ୍ୱ ଅବସ୍ଥାରେ ସେମାନେ ରହିଗଲେ. Of course God said to Abraham, నీ సంతానము తమది కాని దేశంలో 400 సంవత్సరాలు వారు ఉంటారని దేవుడు అబ్రహామునకు ముందే తెలియపరిచాడు. ଆଉ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଆଗରୁ ହିଁ ଅବ୍ରାହମକୁ କହିଥିଲେ ଯେ ତୁମରି ସନ୍ତାନ ମାନେ ଏହି ପ୍ରକାର ଏତିକି ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଦାସତ୍ୱ ଅବସ୍ଥାରେ ଥିବେ. అలాగే దేవుడు 400 సంవత్సరాల ఉద్దేశం ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆ కొద్దిగా ఉన్నటువంటి వారిని ఒక జనాంగముగా తయారు చేయనట్లుగా.
ଆଉ ସଦାପ୍ରଭୁ 400 ବର୍ଷ ଆଉ ସେମାନଙ୍କୁ ସେଇ ପ୍ରକାର କାହିଁକି ରଖିଲେ ମାନେ ଅଳ୍ପ ସଂଖ୍ୟକ ହୋଇଥିବା ଏହି ଲୋକମାନଙ୍କୁ ବିସ୍ତାର ଭାବରେ କରିବା ନିମନ୍ତେ। కానీ ఈ దేవుని జనాంగము ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଏହି ଲୋକମାନେ ମିଶ୍ର ଦେଶରେ ବନ୍ଦିତ୍ୱ ଅବସ୍ଥାରେ ଅଛନ୍ତି। ఐగుప్తులు వారితో వెట్టి పనులు చేపించుకుంటున్నారు. ଆଉ ମିଶ୍ରୀୟ ଲୋକମାନେ ଆଉ ଏ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଅନେକ ପ୍ରକାର କଷ୍ଟଯୁକ୍ତ କାର୍ଯ୍ୟ କରାଉଛନ୍ତି। చాలా శ్రమ పెడుతున్నారు. ଆଉ ଅନେକ କ୍ଲେଶ ସେମାନଙ୍କୁ ଦେଉଛନ୍ତି। ఎంతో బాధ పెట్టారు. ଆଉ କେତେ ସେମାନଙ୍କୁ ଦୁଃଖ ଦେଉଛନ୍ତି। 7వ వచనంలో మరి మనం చూసినట్లయితే 7 ପଦରେ ଯଦି ଦେଖିବା, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ଯାତ୍ରା 3ର 7 ଦେଖନ୍ତୁ, ଅନନ୍ତର ସଦାପ୍ରଭୁ କହିଲେ, ଆମ୍ଭେ ମିଶ୍ର ଦେଶ ସ୍ଥିତ ଆପଣା ଲୋକମାନଙ୍କର କ୍ଲେଶ ନିତାନ୍ତ ଦେଖିଅଛୁ। నేను నా ప్రజల బాధను చూచితిని అంటున్నాడు. ଆମ୍ଭେ ଆମ ଲୋକମାନଙ୍କର କ୍ଲେଶ ଦେଖିଅଛୁ କହନ୍ତି। అంటే దేవుడు ఆకాశంలో కూర్చొని ଅର୍ଥାତ୍ ଈଶ୍ୱର ସ୍ୱର୍ଗରେ ବସିକି ఇశ్రాయేల్ ప్రజల గోషెను ప్రాంతంలో వదిలిపెట్టేసేసి ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଆଉ ସେହି ସ୍ଥାନରେ ଆଉ ସେହି ଅଞ୍ଚଳରେ ଛାଡି ଦେଇକି వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతారులే, ଆଉ ସେମାନେ ସେମାନଙ୍କର ଜୀବନ ଯାପନ କରୁଥିଲା వారు ବେଳେ చావు వారు చేస్తారులే ଆଉ ସେମାନେ ସେ ପ୍ରକାର ମରନ୍ତୁ ଯେ అని నిర్లక్ష్యంగా విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. ଆଉ ଏହି ପ୍ରକାର ଅବହେଳା କରିକି ଛାଡିଦେବା ଈଶ୍ୱର ନୁହନ୍ତି। He had a complete responsibility for his people. ଆଉ ସେ ତାହାଙ୍କର ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଦାୟିତ୍ୱବାନ ଅଟନ୍ତି। ఆయన నిరంతరము వారి దృష్టి తన దృష్టి వారి మీద ఉంచి ఉన్నాడు. ତାହାଙ୍କର ଚକ୍ଷୁ ଆଉ ସେମାନଙ୍କ ଉପରେ ସେ ରଖି ଅଛନ୍ତି। Though he might not come to deliver them during that period, ఆ సమయంలో వారిని విడిపించడానికి ఆయన దిగి రాలేదు కానీ ହୁଏତ ସେହି ସମୟରେ ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ଆସିନାହାନ୍ତି, କିନ୍ତୁ every plan the devil made, సాతాను యోచించిన ప్రతి ఆలోచనను దేవుడు వారికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ଆଉ ପ୍ରତ୍ୟେକ ମୁହୂର୍ତ୍ତ ପ୍ରତ୍ୟେକ ସମୟ ଆଉ ସେମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବା ନିମନ୍ତେ ଆଉ ଆଶୀର୍ବାଦଦାୟକ ଭାବରେ ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ ఫరో ఇశ్రాయేల్ ప్రజలను మరి వారిని ఇంకా బాగా కఠినంగా శిక్షించాలని, కఠినంగా పని చేయించుకోవాలని వారి పనిని చాలా ఎక్కువ చేసేసాడు. ଆଉ ସେମାନେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯେ ପ୍ରକାର ଆଉ ଅଧିକ ଭାବରେ ସେମାନଙ୍କୁ ତାଡ଼ନା ଦେଇପାରିବେ ବା କ୍ଲେଶ ଦେଇପାରିବେ, କାର୍ଯ୍ୟର ଭାର ଗୁଡାକ ଅଧିକ ଭାବରେ ଏମାନଙ୍କୁ ବଢାଇ ଦିଆଗଲା। అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, వారు ఎంతగా వారిని బాధ పెట్టారో, ଆଉ ସେମାନେ ଏତେ ଭାବରେ ସେମାନଙ୍କୁ କ୍ଲେଶ ଦେଲେ, ఎంతగా వారిని శ్రమ పెట్టారో, ଏତେ ଭାବରେ ସେମାନଙ୍କୁ ଶ୍ରମ ఎంతగా ଦେଲେ, వారిని హింసించారో, ଏତେ ଭାବରେ ହିଂସା କଲେ ଯେ దాని ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులు అంతగా వృద్ధి చెందడానికి సహాయపడ్డాడు. ଆଉ ସେ ସମସ୍ତ ଦେଇ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଆହୁରି ବୃଦ୍ଧి ହେବା ପାଇଁ ସେଟା ସାହାଯ୍ୟ అంటే ହେଇଗଲା। సాతాను అనుకున్నాడు, ଆଉ ଶୈତାନ ଭାବିଲା, వీళ్ళని హింసిస్తే, వీళ్ళని శ్రమపరిస్తే, వీళ్ళని బాధపరిస్తే వీరి దేవుణ్ణి దూషిస్తాననుకున్నాడు. ଆଉ ଏମାନଙ୍କୁ ଯଦି କ୍ଲେଶ ଦିଆଯିବ, ଏମାନଙ୍କୁ ଯଦି ଯନ୍ତ୍ରଣା ଦିଆଯିବ, ଏମାନଙ୍କ କାର୍ଯ୍ୟଭାର ଯଦି ବଢାଇ ଦିଆଯିବ, ଏଇମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ମାନେ ନିନ୍ଦା କରିବେ ବୋଲି ଭାବିଲା। ఈ రోజు నీ జీవితంలో కూడా యు మైట్ బి బౌండ్ విత్ డిఫరెంట్ సిచ్యువేషన్, అనేక పరిస్థితుల ద్వారా నీవు బంధించబడి చాలా బాధలో చెప్పుకోలేని వేదనలో ఉన్నావేమో। ଆଉ ହୁଏତ ତୁମେ ମଧ୍ୟ ଅନେକ ପରିସ୍ଥିତି ଦେଇକି ଗମନ କରୁଛ, ଅନେକ ବାଧା କ୍ଲେଶରେ ତୁମେ ଭାଙ୍ଗି ପରି ମନ କଣ ଉଦାସ ହତାଶ ହେଇକି ହୁଏତ ଅଛି। The bonds you have are not to bury you. నీవు కలిగిన బంధకములు నిన్ను నాశనం చేయడానికో నిన్ను పోడ్చడానికో కాదు। ଆଉ ତୁମେ ଯୋଉ ପ୍ରକାର ବନ୍ଧନରେ ବାନ୍ଧି ହେଇ ଅଛ, ସେହି ବନ୍ଧନ ବା ସେହି ଅବସ୍ଥା ତୁମକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ନୁହେଁ, ତୁମକୁ ହତାଶ କରିବା ପାଇଁ ନୁହେଁ। సాతానుడు అవి నిన్ను నాశనం చేయడానికి వాడు పన్ని ఉన్నాడు। ଶୈତାନ ତୁମକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଅଛି। సాతానుడు నిన్ను పాతి పెట్టడానికి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క బంధకములను పన్ని ఉన్నాడు। ଆଉ ଶୈତାନ ତୁମକୁ ହତାଶ ନିରାଶ କରି ଭାଙ୍ଗିବା ପାଇଁ ତାହାର ଚିନ୍ତା కానీ దేవుడు నిన్ను ఘనపరిచినట్లుగా, నిన్ను హెచ్చించినట్లుగా, నిన్ను ఆశీర్వదించినట్లుగా ఆ బంధకములను వాడుకుంటున్నాడు। କିନ୍ତୁ ତୁମକୁ ଈଶ୍ୱର ମାତ୍ର ଶକ୍ତି ଦେବା ନିମନ୍ତେ, ଉତ୍ସାହ ଦେବା ନିମନ୍ତେ, ଆଶୀର୍ବାଦ ଦେବା ନିମନ୍ତେ ସେହି ବନ୍ଧନ ମଧ୍ୟରେ ତୁମକୁ ବ୍ୟବହାର କରୁଛନ୍ତି। యెషయా గ్రంథంలో హామాను మొర్దెకై 50 అడుగుల ఉరికంబాన్ని సిద్ధపరిచాడు। ଆଉ జిసాయరే ଆଉ ସେଇମାନେ ସେଇ ଖମ୍ବକୁ ସେ କଣ ପ୍ରସ୍ତୁତ କରି ଅଛନ୍ତି। ఆ మొర్దెకైని ఊరంతా చూడాలి, నన్ను గౌరవించిన వ్యక్తిని ఎలా చంపానో అని ఊరందరూ చూడాలని 50 అడుగులు ఎత్తి పెట్టించాడు। ଆଉ 50 ହାତରେ ଆଉ ସେ କଣ ସେ ସ୍ତମ୍ଭକୁ କରାଇଲେ, ଆଉ କଣ ସମସ୍ତ ଲୋକମାନେ ଦେଖିବା ଅଛି, ମତେ ଗୌରବ ଦେବା ଅଛି ବୋଲି ଏଇ ପ୍ରକାର ଭାବରେ ସେ ନିର୍ମାଣ କରାଇଲେ। కానీ ఏం జరిగిందండి? ఆ యొక్క ఉరికంబం మీద మొర్దెకై కాదు, ఆ హామానే విరాలాడాడు। అనగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎవడైనా ఏదైనా చేస్తే ఏం జరిగిందో దేవుడు అది వారికి చూపించాడు। ଆଉ ସେଠିରେ ଈଶ୍ୱର କଣ ଦେଖାଉଛନ୍ତି, ମାନେ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନଙ୍କ
ବିରୁଦ୍ଧରେ ଯାହା କଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱର କଣ କରନ୍ତି ଆଉ ତାହା ଈଶ୍ୱର కాబట్టి నా ଦେଖାଉଛନ୍ତି। ప్రియమైన దేవుని బిడ్డలారా, you are not to worry about your situation. ସେଥିପାଇଁ ମୋର ପ୍ରିୟ ବନ୍ଧୁଗଣ, ଆପଣମାନେ ଆପଣମାନଙ୍କର ପରିସ୍ଥିତି ଯୋଗୁଁ ସିଚୁଏସନ ଯୋଗୁଁ ଚିନ୍ତିତ ହୁଅନ୍ତୁ ନାହିଁ। నువ్వు అనుకుంటుండవచ్చు నీ పొరుగు వారిని చూసి, అబ్బా వాళ్ళంతా చక్కగున్నారు, నాకే ఎందుకు ఈ శ్రమలు? ଆଉ ହୁଏତ ଆପଣ ଭାବି ଥାଇ ପାରନ୍ତି ଆପଣଙ୍କ ପଡୋଶୀ ମାନଙ୍କୁ ଦେଖିକି ସେମାନେ କେତେ ଭଲରେ ଅଛନ୍ତି, କିନ୍ତୁ ମୋ ଜୀବନରେ ହିଁ କଣ ପାଇଁ ଏଇ ଅବସ୍ଥା, ଏତେ କଷ୍ଟ କ୍ଲେଶ ବୋଲି। నా జీవితంలోనే ఎందుకు అభివృద్ధి లేదు, నా జీవితంలోనే ఎందుకు ఆశీర్వాదం లేదు, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ମୋ ଜୀବନରେ କାହିଁକି ଆଶୀର୍ବାଦ ନାହିଁ, ମୋ ଜୀବନରେ ହିଁ କାହିଁକି ଅଭିବୃଦ୍ଧି ନାହିଁ, ମୋ ଜୀବନରେ ହିଁ କାହିଁକି ଏସବୁ ଘଟୁଛି? The reason is that not you should reject our God, but that God has a plan for you. ଏହା ସମସ୍ତର ଅର୍ଥ ହେଉଛି ଈଶ୍ୱର ଯେ ଆପଣଙ୍କୁ ତୁଚ୍ଛୀକୃତ କରିଛନ୍ତି ତାହା ନୁହେଁ, ଈଶ୍ୱରଙ୍କର ଏକ ମୁଖ୍ୟ ଉଦ୍ଦେଶ୍ୟ ଆପଣଙ୍କ ଜୀବନରେ ଅଛି। నీవు దేవుణ్ణి తిరస్కరించడం దేవుని ఉద్దేశము కాదు, ଆଉ ତୁମେ ଯେ ଈଶ୍ୱରଙ୍କୁ ନିନ୍ଦା କର ବା ଛାଡ଼ି ଦିଅ, ଏହା ଈଶ୍ୱରଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟ ନୁହେଁ। నీవు దేవుని ద్వేషించడం దేవుని ఉద్దేశము కాదు, ଆଉ ତୁମେ ଯେ ଈଶ୍ୱରଙ୍କୁ ନିନ୍ଦା କର, ଏହା ଈଶ୍ୱରଙ୍କ ఉద్ଦେଶ୍ୟ ନୁହେଁ। కానీ నీ ద్వారా ఆయన మహిమ పరచబడుట దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది। କିନ୍ତୁ ତୁମ ଦେଇ ସେ ଯେ ପ୍ରକାର ମହିମା ପାଇବେ ତାହାଙ୍କର ଯୋଜନା ତୁମ ପାଇଁ ଅଛି। అంటే మనము కృంగిపోయి కృషించిపోయి దీన స్థితిలో ఉండడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ଆଉ ଆମେ ଯଦି ଭାଙ୍ଗି ପଡିବା, ହତାଶ ହେବା, ନିରାଶ ହେବା, ଏଇ ପ୍ରକାର ମୌନି ହୋଇ ରହିଯିବା, ଈଶ୍ୱରଙ୍କର ନାମକୁ ଗୌରବ ମିଳିବ କି? అంటే మనం బంధించబడి మరి శ్రమల కొలిమిలో కాలిపోతా ఉంటే దేవునికి సంతోషం కలుగుతుందా? ଯଦି ଆମେ ମାନେ ବନ୍ଧୀ ଅବସ୍ଥାରେ ଥିବା, ଆମେ କଷ୍ଟ କ୍ଲେଶରେ ଚାପି ହେଇକି ରହିବା, ଆଉ వాటి ପ୍ରକାର ద్వారా- ଦୁଃଖ ରହିଲେ ପ୍ରଭୁ మహిమ ପାଇବେ କି? వాటి ద్వారా దేవునికి సంతోషం కలగకపోవచ్చు, ଆଉ ସେହି ପ୍ରକାର ଦେଇ ଈଶ୍ୱର ଗୌରବ ନ ପାଇପାରନ୍ତି। కానీ ఆ తర్వాత నువ్వు మార్చబడే దాన్ని బట్టి దేవుడు దేవుడు କିନ୍ତୁ సంతోషపడుతున్నాడు। ପରେ ଆଉ ତାହା ପରେ ଯୋଉ ପରିବର୍ତ୍ତନ ତୁମେ ହେବ, ତଦ୍ଦେଇ ଈଶ୍ୱର ଗୌରବ ହେବେ। యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ଜିସାୟ 53ରେ ଯଦି ଆମେ ଦେଖିବା, అక్కడ యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, అతని నలుగొట్ట యెహోవాకు ఇష్టమాయను। 53:10 ଜିସାୟ 53:10ରେ ଦେଖନ୍ତୁ, ତଥାପି ତାହାଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରିବାକୁ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅଭିମତ ହେଲା। యెహోవా యేసుక్రీస్తు నలుగురు కొట్టుట యెహోవాకు ఇష్టమాయను అంటున్నాడు। ଆଉ ସଦାପ୍ରଭୁ ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେ క్రీస్తు వారు నా దేవా నన్నేలా విడనాడితివి అని మొరడుచున్నాడు। ଆଉ ଯେତେବେଳେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାଲବରୀ କ୍ରୁଶରେ କହୁଛନ୍ତି, ହେ ମୋହର ପିତା ମତେ କାହିଁକି ପରିତ୍ୟାଗ କଲ ବୋଲି କହୁଛନ୍ତି, కానీ ఆ నలగొట్టబడుటను చూచి యెహోవా ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం। କିନ୍ତୁ ଏହି ବାକ୍ୟରେ ଜିସାୟରେ ଯଦି ଆମେ ଦେଖୁଛୁ, ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଅଭିପ୍ରାୟ ବା ଅଭିମତ ହେଲା। ఎందుకంటే ఆ వచనంలో ఇంకా కిందకి వెళ్ళినట్లయితే అతని వలన కలుగు సంతానమును దేవుడు చూస్తున్నాడు। ଆଉ ତା ତଳେ ଯଦି ଆମେ ଦେଖିବା, ଆଉ ତାହାଙ୍କୁ ଦେଇକି ଆଉ ସେ କୁ ପ୍ରକାର ଦୀର୍ଘାୟୁ ବା ସନ୍ତୁଷ୍ଟ ହେଉଛନ୍ତି, ତାହା ଆମେ ଦେଖିପାରିବା। కొలిమిలో ఆ యొక్క వెండి వేయబడి ఎలాగైతే కాల్చబడుతుందో, ଆଉ ଦେଖନ୍ତୁ, ଆଉ ଗହମକୁ ଆଉ ଯୋଉ ପ୍ରକାର ମାନେ ଗରମ କରିକି ପୋଡେଇକି ଯୋଉ ପ୍ରକାର ରୋଟି ତିଆରି କରାଯାଏ, బంగారం ఏ విధంగా అయితే కొలిమిలో వేయబడి శుద్ధి చేయబడుతుందో, ସୁନାକୁ ଯେ ପ୍ରକାର ଆଉ ଅଗ୍ନିରେ ଆଉ ଜଳାଇକି ଯେ ପ୍ରକାର ଶୁଦ୍ଧ କରାଯାଏ, అట్టిగానే దేవుడు కూడా నిన్ను శుద్ధి చేయనట్లుగా, నిన్ను ఘనపరిచినట్లుగా, నిన్ను హెచ్చించినట్లుగా, నీవు ఆశీర్వదించబడినట్లుగా నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు। ସେହି ପ୍ରକାର ସଦାପ୍ରଭୁ ମଧ୍ୟ ତୁମକୁ ଶୁଦ୍ଧ କରିବା ନିମନ୍ତେ, ତୁମକୁ ଶୁଚି କରିବା ନିମନ୍ତେ, ତୁମକୁ ଆଶୀଷ କରିବା ନିମନ୍ତେ, ତୁମକୁ ଉନ୍ନତ କରିବା ନିମନ୍ତେ ତାହାଙ୍କର ଅଭିପ୍ରାୟ ତୁମ ପ୍ରତି ହୋଇଛି। God was struggling a lot for many days. దేవుడు చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు। ଆଉ ଈଶ୍ୱର ଅନେକ ଦିନରୁ ଆଉ ସେ କଣ ଦୁଃଖ ବା ସନ୍ତାପ କରୁଅଛନ୍ତି। ఎవరి విషయంలో? କାହାର ବିଷୟରେ? యోబు విషయంలో। ଆୟବଙ୍କ ବିଷୟରେ। యోబు విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు। ଆୟବଙ୍କ ବିଷୟରେ ଈଶ୍ୱର ଅନେକ ଦୁଃଖିତ ହଉଛନ୍ତି। Because God himself testifies about Job. యోబుని గురించి దేవుడే ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే, ଆୟବ ବିଷୟରେ ସ୍ୱୟଂ ଈଶ୍ୱର ଏ ପ୍ରକାର ସାକ୍ଷ୍ୟ କହନ୍ତି, యోబు చాలా యథార్థవంతుడును, ଆଉ ସେ ଗୋଟେ సిద్ధ మనుష్య, దేవుని యందు భయభక్తులు కలిగి, ପରମେଶ୍ୱର ଭୟକାରୀ, చెడుతనమును విసర్జించి କୁକ୍ରିୟା ତ୍ୟାଗକାରୀ, దేవుణ్ణి ప్రేమించువాడుగా యోబు ఉన్నాడు। ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ରହିଥିବା ବ୍ୟକ୍ତି। ఆ యొక్క విషయం చూసి, యోబు ఉన్నటువంటి స్థితిని చూసి దేవుడు సంతృప్తి చెందలేదు। ଆଉ ଆୟବ ଯୋଉ ସ୍ଥାୟୀରେ ଅଛନ୍ତି, ଆଉ ଆୟବ ଯେ ପ୍ରକାର ଭଲ ଭାବରେ ଅଛନ୍ତି, ତାହା ଦେଖିକି ଈଶ୍ୱର ସନ୍ତୁଷ୍ଟ ହୋଇଯାଉନାହାନ୍ତି।
అందుకు ఇంకా ఆశీర్వదించాలనుకున్నాడు దేవుడు యోబుని. ଆୟବକୁ ଆହୁରି ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଚାହାନ୍ତି। Oh, how can I bless my servant Job? ଆଉ ମୁଁ ମୋର ସନ୍ତାନ ଆୟବକୁ ମୁଁ କେମିତି ଆଶୀର୍ବାଦ କରିପାରିବି? Because I am not satisfied with what I have given him. ఆయన ఇచ్చిన దాంతో నాకు ఇంకా తృప్తి కలగట్లేదు. ଆଉ ତାହାଙ୍କ ଜୀବନରେ ଯାହା ଯାହା ଅଛି ତତ୍ ଦେଇକି ମୁଁ ସନ୍ତୁଷ୍ଟ ନୁହେଁ। ఇంకా నేను ఆయన ఆశీర్వదించాలి, ସେ ଆହୁରି ଅଧିକରୁ ଅଧିକ ଆଶୀଷ ఇంకా ఆయన ଦିଅନ୍ତୁ। నేను హెచ్చించాలి, ଆହୁରି ଅଧିକ ସେ ଗୌରବ ପାଆନ୍ତୁ। ఇంకా ఆయన నామాన్ని నేను గణపరచాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ଆହୁରି ତାହାଙ୍କର ନାମ ଆହୁରି ଗୌରବକୁ ଯାଉ ଈଶ୍ୱର ଚିନ୍ତା କରୁଛନ୍ତି ତାହା। ఈ లోపు ఒకడు టింగ్ టింగ్ అంటే అక్కడ తిరుగుతా కనపడ్డాడు దేవుడికి. ଆଉ ଏଠିରୁ ସେଠି ବୁଲାବୁଲି କରୁଥିବାଟା ଆଉ ଈଶ୍ୱର ଦେଖିଲେ। ఎవడాడు? କିଏ ସେଇଟା? ఎవడండి ఆడు? କିଏ ସେଇଟା? అపవాది. ପୃଥିବୀର ଏଣେ ତେଣେ ଭ୍ରମଣ କରି କରି ଆସିଲା। వెంటనే దేవుడు, ఎస్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు బ్లెస్ మై సర్వెంట్ జోబ్. ଆଉ ସେହି ସମୟରେ ସଦାପ୍ରଭୁ ଭାବିଲେ ହଁ ମୁଁ ସୁଯୋଗ ପାଇଲି ଯେ ଆୟବକୁ ଆହୁରି ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ। వెంటనే అడుగుతున్నాడు, ସଙ୍ଗେ ସଙ୍ଗେ ସେ డు ପଚାରିଲେ, యు నో మై సర్వెంట్ జోబ్? ଆଉ ତୁମେ ଆମର ଦାସ ଆୟବକୁ ଜାଣ କି? డు యు నో మై సర్వెంట్ జోబ్? ଆମର ଦାସ ଆୟବକୁ ତୁମେ ଜାଣ କି? అంటే వెంటనే సాతాన్ అంటున్నాడు, అబ్బో ఆయన గురించి తెలియనోడు ఎవడున్నాడు? ତାପରେ ଶୈତାନ ସଙ୍ଗେ ସଙ୍ଗେ କହୁଛି ତାହାଙ୍କ ବିଷୟରେ ନ ଜାଣିବା ଲୋକ କିଏ ଅଛି କି? వి నో ఎవ్రీథింగ్ దట్ వెంట్ ఆన్ దేర్. అక్కడ జరిగిందంతా మనకి తెలుసు. సంభాషణ, దేవునికి సాతానికి మధ్య సంభాషణ. ଆଉ ସେ କହୁଛି ଆୟବଙ୍କ ବିଷୟରେ ମୁଁ ସବୁ କିଛି ଜାଣିଛି ବୋଲି ଶୈତାନ ପ୍ରଭୁକୁ କହୁଛନ୍ତି। నౌ ద లార్డ్ సెడ్, ତାପରେ ଈଶ୍ୱର କହିଲେ వెళ్ళు, నీకు అవకాశం ఇచ్చేస్తా. ଯାଅ ତୁମକୁ ସୁଯୋଗ ଦିଆଗଲା, నువ్వేం చేయాలనుకుంటావో చెయ్యి. ତୁମେ ଯାହା କରିବା ପାଇଁ ଚାହୁଁଛ କର, ఎన్ని రకాలుగా నాశనం చేయాలనుకుంటావో నాశనం చేయి. କେତେ ଭାବରେ ବିନାଶ କରିବା ପାଇଁ ଚାହିଁଲେ କର, కానీ ఆయన ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. କେବଳ ତାହାଙ୍କର ପ୍ରାଣ ବ୍ୟତୀତ ତାଙ୍କ ఎందుకు ପ୍ରାଣକୁ ଛାଡ଼। ఇచ్చాడండి? କାହିଁକି ఎందుకు କହିଲେ? అనుమతించాడు దేవుడు సాతానుని? କାହିଁକି ଈଶ୍ୱର ଶୈତାନକୁ ଅନୁମତି ଦେଲେ? యోబును పరీక్షించడానిగా, ଆୟବଙ୍କୁ ପରୀକ୍ଷା କରିବା ପାଇଁ କି? యోబును నాశనం చేయడానిగా, ଆୟବଙ୍କୁ ବିନାଶ କରିବା ପାଇଁ କି? లేదా యోబు భక్తి నిజమో కాదో తెలుసుకోవడానికా? ନଚେତ୍ ଆୟବଙ୍କ ଭକ୍ତି ଜୀବନ ସତ୍ୟ କି ନୁହେଁ ଜାଣିବା ପାଇଁ କି? నో 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 నో. କଦାପି ନୁହେଁ। గాడ్ వాంట్స్ టు బ్లెస్ హిమ్ ఎ డబుల్ ఫోల్డ్. ଏହାର କାରଣ ଈଶ୍ୱର ତାହାଙ୍କୁ ଆଉ ଡବଲ ଭାବରେ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ దేవుడికి ଉଦ୍ଦେଶ୍ୟ తృప్తి କଲେ। లేదు, ତାହାଙ୍କର ଆଶୀର୍ବାଦ ଦେଇ ఇంకా ଈଶ୍ୱର ఆశీర్వదించాలి యోబుని. ଆହୁରି ଆୟବ ଆଶୀର୍ବାଦ రెండంతలుగా ఆశీర్వదించాలి, ଆହୁରି ଅଧିକ ଆଶୀର୍ବାଦ ఇంకా ଦେଇ హెచ్చించాలి. ଆହୁରି ଦିଆଯାଉ। ఈ గ్రంథమందు ఆయన పేరుండాలి. ଆଉ ଜୀବନ୍ତ ପୁସ୍ତକରେ ଆୟବଙ୍କର ନାମ ଥାଉ। అందుకనే దేవుడు సాతానికి అనుమతించాడు. పో, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ఏం చేసుకుంటావో చేసుకో. ଯାଅ ଯାହା କରିବା ଅଛି କର। We know the suffering of Job. ଆମେ ଆୟବ ଯୋଉ ପ୍ରକାର ଦୁଃଖ ପାଇଛନ୍ତି ଆମେ ଜାଣୁ। ఎంత భయంకరముగా శ్రమ అనుభవించాడో మనకు తెలుసు. କେତେ ଭୟଙ୍କର କ୍ଲେଶ ଦୁଃଖ ସେ ପାଇଛନ୍ତି, ఎంత వేదన అనుభవించాడో తెలుసు. ସେ କେତେ ବେଦନାଗ୍ରସ୍ତ ହେଲେ ଆମେ ଜାଣୁ। But you know what Job says? ଆପଣ ଜାଣନ୍ତି କି ଆୟବ କଣ କହିଲେ? I know my redeemer liveth. నా విమోచకుడు సజీవుడు. ଆଉ ସେ କହନ୍ତି ମୋହର ମୁକ୍ତିକର୍ତ୍ତା ଜୀବନ ఆయన ଅଛନ୍ତି। ఆయన భార్య అంది, ఇంకా దేవుడు ఎందుకు ఆయన దూషించి చచ్చిపోంది. ଆଉ ତାହାଙ୍କର ଭାର୍ଯ୍ୟା କହୁଛନ୍ତି ଆହୁରି କାହିଁକି ପ୍ରଭୁ ପ୍ରଭୁ ହଉଛ, ପ୍ରଭୁକୁ ଅସ୍ୱୀକାର କରି ମର। But Job who knew his redeemer, తన విమోచకుడిని ఎరిగిన యోబు అంటున్నాడు, దేవుని యొద్ద నుండి మేలేనా కీడు మనము అనుభవింపతగదా? ଆଉ କିନ୍ତୁ ଆୟବ ତାହାଙ୍କର ମୁକ୍ତିକର୍ତ୍ତାଙ୍କୁ ସେ ଜାଣନ୍ତି, ସେ ଯେ ସଜୀବ ଅଛନ୍ତି। ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ମଙ୍ଗଳ ଆମେ ଗ୍ରହଣ କରି ଅମଙ୍ଗଳ କି ଗ୍ରହଣ କରିବା ନାହିଁ। కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ମୋର ପ୍ରିୟ ପ୍ରଭୁ నీవెదుర్కొంటున్నటువంటి పరిస్థితి, it is not there to drown you but to bless you. ଆଉ ସେଥିପାଇଁ ମୋର ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆପଣ ଯୋଉ ପରିସ୍ଥିତିକୁ ସମ୍ମୁଖୀନ ହଉଛନ୍ତି, ଯୋଉ ଦୁଃଖରେ ଆପଣ ଅଛନ୍ତି, ତାହା ଆପଣଙ୍କୁ ବିନାଶ କରିବା ପାଇଁ ନୁହେଁ, ତାହା ଆପଣଙ୍କୁ ଆଶୀର୍ବାଦରେ ପରିଣତ କରିବା ପାଇଁ ଅଛି। నువ్వు అనుకుంటున్నావేమో నాకే ఎందుకు ఈ పరిస్థితి, ଆପଣ ହୁଏତ ଭାବିଥାଇ ପାରନ୍ତି ମତେ ହିଁ କାହିଁକି ଏଇ ଅବସ୍ଥା, మాకే ఎందుకు ఈ బానిసత్వము, ଆମକୁ ହିଁ କାହିଁକି ଏଇ ପ୍ରକାର ମାନେ ଇଏ ସବୁ ହଉଛି, మాకే ఎందుకు ఈ శ్రమలు? ଆମକୁ କାହିଁକି ଏଇ କ୍ଲେଶ? ఎందుకంటే నిన్నే దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. କାହିଁକି ମାନେ ତୁମକୁ ହିଁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଦୃଷ୍ଟି ଦେଇଛନ୍ତି। నిన్నే దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ତୁମକୁ ହିଁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ నీ పట్ల ଚାହାନ୍ତି। దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ତୁମ ଦେଇ ଈଶ୍ୱରଙ୍କର ଏକ ମହା ଉଦ୍ଦେଶ୍ୟ ରହିଛି। ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, କାହିଁକି ମାନେ ତୁମେ ସଦା ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରେମ నీవు କରୁଛ, దేవుణ్ణి గణపరుస్తున్నావు. ଆଉ ତୁମେ ତାଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ నీ ଆସୁଛ, శ్రమలో కూడా నీవు దేవుణ్ణి గణపరుస్తున్నావు. ଆଉ ସେଥିପାଇଁ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟକୁ ସେବା କରିବାକୁ ଆସୁଛ, నీ బాధలో కూడా నీవు దేవుణ్ణి ప్రేమించగలవు. ଆଉ ତୁମେ
ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରିପାରିବ ଦୁଃଖରେ ମଧ୍ୟ। అందుకే ఆయన నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు, ସେଥିପାଇଁ ହିଁ ସେ ତୁମକୁ ମନୋନୀତ କଲେ, నిన్నే కనపరచాలనుకుంటున్నాడు. ତୁମକୁ ସେ ଗୌରବ ଦେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। అందుకే రోమా 8:28లో ఉంటది, ଆଉ ସେଥିପାଇଁ ବାକ୍ୟରେ ଲେଖାଯାଏ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవి. ସେଥିପାଇଁ ରୋମିଓ 8ରେ ଲେଖାଯାଏ, ଯେତେ ଜଣ ତାହାଙ୍କର ସଂକଳ୍ପ ଅନୁସାରେ ଆହୁତ ଆଉ ସେମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ମଙ୍ଗଳ ବିଷୟ ଈଶ୍ୱର ଅଟକାଇ ରଖିବେ ନାହିଁ, ତାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ହିଁ ଘଟିଥାଏ। The people of Israel might thought, oh Lord, why are we in this situation? ସେଥିପାଇଁ ଇସ୍ରାଏଲ ମାନେ କହୁଛନ୍ତି, ହେ ସଦାପ୍ରଭୁ, ଆମେ କଣ ପାଇଁ ଏଇ ସିଚୁଏସନରେ ରହିଅଛୁ? ఇదిగో మేము నువ్వు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము సంతానమే కదా, ଆମେ ତ ତୁମର ମନୋନୀତ କରିଥିବା ଅବ୍ରାହମଙ୍କର ସନ୍ତାନ ତ, నీవు మరి వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించిన ఇస్సాకు సంతానమే కదా, ଆଉ ତୁମେ ପ୍ରତିଜ୍ଞା ଦେଇ ଦେଇଥିବା ସେଇ ଇସାକର ତ ସନ୍ତାନ ଆମେ ମାନେ, ఓ నీవు ప్రేమించి నిలబెట్టుకున్న యాకోబు సంతానమే కదా, ଆଉ ତୁମେ ପ୍ରେମ କରି ଯାହାକୁ ଠିଆ କର ସେଇ ଯାକୁବର ଲୋକ ତ ଆମେ, మా కొరకు యోసేపు ద్వారా ఈ స్థలాన్ని ఏర్పాటు చేసింది నీవే కదా. ଆଉ ଆମ ନିମନ୍ତେ ଯୋସେଫଙ୍କ ଦେଇ ଆଉ ଏ ସମସ୍ତ କଣ ପାଇଁ ତୁମେ ଏଇ କ୍ଲେଶକୁ ଆୟୋଜନ କରି ଆଇଛ? నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఇక్కడికి నడిపించావు, ତୁମର ଉଦ୍ଦେଶ୍ୟ ଅନୁସାରେ ଆମକୁ ଏଇ ସ୍ଥାନକୁ నీ ଆଣିଛ, ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఇక్కడ స్థిరపరిచావు. ଆଉ ତୁମର ଉଦ୍ଦେଶ୍ୟ ଅନୁସାରେ ଏଇ ସ୍ଥାନରେ ଆମକୁ ସ୍ଥିର କଲ, Then why are we going through this trouble? ଆଉ କଣ ଆଉ ଏ ପ୍ରକାର ସମସ୍ୟା କଣ ପାଇଁ ଆମେ ସବୁ ଦେଖୁଅଛୁ? నీవే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అయితే ତୁମେ ଯଦି ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର ହେଲେ you would have set us free. నీవు మమ్మల్ని విడిపించవచ్చు కదా. ତୁମେ ଆମକୁ ମୁକ୍ତ କର। My dear brothers and sisters, ମୋର ପ୍ରିୟ ଭାଇ ଏବଂ ଭଉଣୀ, God has a plan for you to keep you there. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଏକ ଯୋଜନା ଆପଣଙ୍କ ନିମନ୍ତେ ରହିଅଛି। అందుకే బిలిగ్రామ్ గారు అంటారు, ସେଥିପାଇଁ ବିଲିଗ୍ରାମ ଏ ପ୍ରକାର many କହନ୍ତି, times we want to know the way. ଆଉ ଅନେକ ଥର ଆଉ ତୁମେ ସେଇ ମାର୍ଗକୁ ଜାଣିବା ଅଛି ବା ଜାଣିବା ପାଇଁ ଚାହ, మన పరిస్థితి అంతా మనకు తెలిసిపోతా ఉండాలి వెంట ଆମର వెంటనే. ପରିସ୍ଥିତି ସବୁ ଆମେ ଜାଣିପାରୁଥାଉ, కానీ దేవుడి పరిస్థితి తెలియపరిచేవాడు కాదు. କିନ୍ତୁ ଈଶ୍ୱର ସେଇ ପରିସ୍ଥିତିକୁ ଆହୁରି ଜଣାଇଥାନ୍ତି। బిలిగ్రామ్ గారు ఏమన్నారంటే, ବିଲିଗ୍ରାମ ଏ ପ୍ରକାର କହିଲେ, I don't have to know the way in which I am going when I know the one who is leading. నన్ను నడిపించే వాడెవడునో వారిని నేను ఎరిగి ఉన్నట్లయితే ఆయన నడిపిస్తున్న మార్గము నాకు తెలియాల్సిన అవసరం లేదు. ଆଉ ମତେ ବାସ୍ତବିକରେ କିଏ ଚଲାଉଅଛନ୍ତି ଯଦି ମୁଁ ତାହାଙ୍କୁ ଭଲ ଭାବରେ ଜାଣେ, ତାହେଲେ ମୁଁ କୋଉ ମାର୍ଗକୁ ଯିବା ଅଛି ଆଉ ମତେ ଆଉ କିଏ ଜଣେଇବା ଦରକାର ନାହିଁ, ମୁଁ ତାଙ୍କ ଦେଇ ମୁଁ ସବୁ ଜାଣିବି। You don't have to know the way in which you are going. ଆଉ ତୁମେ ଜାଣିବା ଦରକାର ନାହିଁ ଯେ ତୁମେ କୋଉ ସ୍ଥାନକୁ ଯାଉଛ, You don't have to know how long you have to stay in that fiery furnace. ତମେ ଜାଣିବା ଦରକାର ନାହିଁ ଆଉ ତୁମେ କୋଉ ସ୍ଥାନରେ କେତେ ବର୍ଷ ବା କେତେ କାଳ ରହିବ। All you have to know, నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీతో ఉన్నాడనేటువంటి విషయం. କେବଳ ତୁମେ ଏତିକି ଜାଣିବା ଅଛି ଯେ ତୁମର ସଦା ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ତୁମ ସଙ୍ଗେ ଅଛନ୍ତି, ତାହା ଜାଣ। ఓ గోతులో పడవేయబడినప్పుడు దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ଆଉ ଈଶ୍ୱର ଆଉ ସେମାନଙ୍କ ସହିତ ଅଛନ୍ତି ସେଇ ସମୟରେ, పోతిఫర్ ఇంటిలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. ଆଉ ଈଶ୍ୱର ଯୋସେଫଙ୍କର ସହବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି। అలాగే చెరసాలలో వేయబడినప్పుడు కూడా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. ଆଉ ସେ ଯେତେବେଳେ କାରାଗାରରେ ରହିଲେ ଯୋସେଫଙ୍କ ସହ ସଦାପ୍ରଭୁ ରହିଲେ। God has already promised that I will never leave you nor forsake you. ଆଉ ଈଶ୍ୱର ଯେ ଆମମାନଙ୍କୁ ପ୍ରତିଜ୍ଞା କରିଅଛନ୍ତି, ଆମେ ତୁମକୁ ଛାଡ଼ିବୁ ନାହିଁ କି ପରିତ୍ୟାଗ କରିବୁ ନାହିଁ। కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ମୋର ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, whatever situation you are, ଆପଣଙ୍କର ସିଚୁଏସନ ଯାହା ବି ହଉନା କାହିଁକି, just remember that your God is watching you. କେବଳ ଗୋଟିଏ ବିଷୟ ମନେ ରଖନ୍ତୁ, ଆପଣଙ୍କର ପ୍ରଭୁ ଆପଣଙ୍କ ସହ ଅଛନ୍ତି। ఏమంటున్నాడు నిర్గమకాండము 3:7 ఏమంటున్నాడు? ଯାତ୍ରା 3:7 ପ୍ରକାର ଲେଖାଯାଏ, I have seen my people's distress. నా ప్రజల బాధ నేను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. ଦେଖନ୍ତୁ ଯାତ୍ରା 3:7, ଆପଣା ଲୋକମାନଙ୍କର କ୍ଲେଶ ନିତାନ୍ତ ଦେଖିଅଛୁ। God is watching you. ଈଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି, ఆయన నిన్ను చూచుచున్నటువంటి దేవుడు. ସେ ତୁମକୁ ଦେଖୁଥିବା ଈଶ୍ୱର। He watched over Hagar. ଆଉ ଆପଣଙ୍କ ପାଖରେ କଣ ଅଛି ବା କେମିତି ଅଛନ୍ତି, హాగరును చూశాడు. ଆଉ ସେ ତା ଦେଖୁଅଛନ୍ତି। అందుకని హాగర్ అంటుంది చూచుచున్న దేవుని బావి అని పేరు పెట్టింది. ଆଉ ସେଥିପାଇଁ ହାଗାରକୁ ସଦାପ୍ରଭୁ ଦେଖିଲେ, ସେଥିପାଇଁ ହାଗାର କଣ କହିଲେ, ଆମକୁ ଦେଖୁଥିବା ଆଉ ଈଶ୍ୱର ବୋଲି। ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ସେ ଦେଖୁଥିବା ଈଶ୍ୱର। రెండో విషయం మనం చూసినట్లయితే ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଯଦି ଆମେ ଦେଖିବା, అదే 7వ వచనంలో ଆଉ ସେହି ଯାତ୍ରା ପୁତ୍ର పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొర
నేను వింటిని. ଆପଣ ଲୋକମାନଙ୍କର କ୍ଲେଶ ନିତାନ୍ତ ଦେଖିଅଛୁ ଓ କାର୍ଯ୍ୟ ଶାସକ ମାନଙ୍କ ଲାଗି ସେମାନଙ୍କର ରୋଦନ ଶୁଣିଅଛୁ। ఫస్ట్ ఏంటండి, ఆయన చూస్తున్నాడు. ପ୍ରଥମରେ ସେ ଆମକୁ ଦେଖୁଅଛନ୍ତି, రెండోది ఏంటంటే ଦ୍ୱିତୀୟରେ he hears us. ସେ ଶୁଣୁଅଛନ୍ତି, ఆయన వింటున్నాడు, ସେ ଶୁଣୁଅଛନ୍ତି, ఆయన విన్నాడు. ସେ ଶୁଣିଲେ। బిఫోర్ గాడ్ షుడ్ కమ్ డౌన్ టు డెలివర్ యు, ଆଉ ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପୂର୍ବରୁ దేవుడు నేను విడిపించడానికి దిగి రావాలంటే నీ స్వరము ఆయన వినాలి. ଈଶ୍ୱର ତୁମକୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଓହ୍ଲାଇ ଆସିବା ଅଛି ମାନେ He is- ପ୍ରଥମରେ ସେ ତୁମର ରବ ଶୁଣନ୍ତୁ। He is waiting for you to cry unto him. ଆଉ ସେ ତୁମ ନିମନ୍ତେ ଆଉ ରୋଦନ କରୁଅଛନ୍ତି। మరి మొదటిగా మనం చూసిన దాన్ని బట్టి మనం కనుక ఆలోచించినట్లయితే ଆଉ ଯଦି ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଦେଖିବା, మరి దేవుడు చూస్తున్నాడు కదా, ଈଶ୍ୱର ତ ଦେଖୁଛନ୍ତି, దేవుడే వచ్చి మనల్ని రక్షించేస్తా. ଆସିକି ଆମକୁ ରକ୍ଷା କରିବେ ଯେ। చూడక్కడ ఏ పరిస్థితుల్లోనూ ప్రార్థన చేయకుండా దేవుని కార్యం జరగలేదు. ଦେଖନ୍ତୁ, ଯଦି ଆମେ ଦେଖିବା କୌଣସି ସ୍ଥାନରେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା ବିନା ଈଶ୍ୱର କାର୍ଯ୍ୟ କରିବାଟା ଆମେ ଦେଖିନାହୁଁ। ఏ భక్తుడి జీవితంలో గాని ఎవరి జీవితంలో గాని ప్రార్థన చేయకుండా కార్యము జరగలేదు. ଯେ କୌଣସି ବ୍ୟକ୍ତିର ଜୀବନରେ ମଧ୍ୟ କାହାର ଜୀବନରେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା ବିହୁନେ କୌଣସି କାର୍ଯ୍ୟ ଘଟି ନାହିଁ। We know very well about the two blind men who cried unto Jesus. ଆମେ ସେହି ଅନ୍ଧ ବ୍ୟକ୍ତି ଆଉ ଯେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ରୋଦନ କରିଥିବା ବିଷୟରେ ଆମେ ଜାଣିଛୁ। ఏమని మొరపెట్టారు వారు? దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని మొరపెట్టారు వారు. ଆଉ ସେ ଅନ୍ଧ କଣ କହିଲେ? ହେ ଦାଉଦ ସନ୍ତାନ, ମତେ ଦୟା କର। ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? ଆଉ ସେମାନେ ଦେଖୁଛନ୍ତି, ఆ యొక్క పట్టణానికి వెళ్ళే త్రోవలో ఉన్నారు. ଆଉ ସେଇ ନଗର ମଧ୍ୟରେ ଯାଉଥିବା ରାସ୍ତାରେ ଅଛନ୍ତି। ఆ త్రోవలో అడుక్కునే వాళ్ళు వీళ్ళిద్దరేనా? ଆଉ ସେହି ରାସ୍ତାରେ ମାନେ ମାଗିବା ଲୋକ ଭିକାରୀ ଦୁଇ ଜଣ କାକି? వేరు వేరు సమస్యలతో బాధపడే వాళ్ళు ఆ త్రోవ నిండా అడుక్కోవడానికి లేరా? ଆଉ ଅନ୍ୟାନ୍ୟ ସମସ୍ୟା ଦ୍ୱାରା ଦୁଃଖିତ ଲୋକମାନେ ସେହି ସ୍ଥାନରେ ଭିକାରୀ ଭାବରେ ନାହାନ୍ତି କି? అనంటే చాలా మంది ఉన్నారు అక్కడ త్రోవలో. ଅନେକ ଲୋକ ସେହି ସ୍ଥାନରେ ଅଛନ୍ତି। There were people with different disabilities. ଆଉ ଅନେକ ଅନେକ ପ୍ରକାର ଅଯୋଗ୍ୟତାରେ ଦୁଃଖରେ ଅନେକ ଲୋକ ସେଠି ଅଛନ୍ତି। కానీ అందరూ వింత చూస్తున్నారు. କିନ୍ତୁ ସମସ୍ତେ ଖାଲି ଦେଖୁଛନ୍ତି। ఈడేంట్రా ఇట్లా అడుస్తున్నాడు అనుకుంటున్నారు. ଆଉ ସେମାନେ ଭାବୁଛନ୍ତି ସେ ଏମିତି ଯାଉଛନ୍ତି ବୋଲି। ఈడు అరుస్తున్నాడు కదా, ఈడికి ఏం జరిగిందో చూద్దాం అనుకుంటున్నారు. ଆଉ ସେ ଯାଉଛନ୍ତି ତା ପାଖକୁ କଣ ଘଟିବ ଦେଖିବୁ ବୋଲି ଭାବୁଛନ୍ତି। And some people are not even aware of what is going to happen. ఏం జరుగుతుందో కొంతమందికి తెలియట్లేదు. ଆଉ କେତେ ଲୋକ କଣ ଘଟୁଛି ଆଉ ଯାହା ଘଟୁଛି ଘଟୁ ଦେଖିବ ବୋଲି ଅଛନ୍ତି। కానీ వీళ్ళిద్దరు మాత్రం ఏం చేస్తున్నారండి? କିନ୍ତୁ ଏ ଦୁଇ ଜଣ କଣ କରୁଛନ୍ତି? దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని ఆయన వచ్చే వరకు, ହେ ଦାଉଦ ସନ୍ତାନ ଆମକୁ ରକ୍ଷା କର, ହେ ଦାଉଦ ସନ୍ତାନ ଆମକୁ ସାହାଯ୍ୟ କର ବୋଲି ଯୀଶୁ ଆସିଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଏ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତି ଡାକୁଛି। ఆయన వచ్చే వరకు అడిగారు వారు. ସେ ଆସିଲା ପର୍ଯ୍ୟନ୍ତ ଇଏ ଡାକୁଛନ୍ତି। ప్రజలు అభ్యంతర పెట్టారు. ଅନେକ ଲୋକ ତାଙ୍କୁ ମନା କଲେ। ఈవెన్ శిష్యులు కూడా వచ్చి ఆయన్ని మౌనపరచడానికి చూశారు. ଶିଷ୍ୟମାନେ ମଧ୍ୟ ଆସିକି ତାଙ୍କୁ ତୁନି କରାଇଲେ, కానీ ఆయన ఆగలేదు. ହେଲେ ବି ଏ ବ୍ୟକ୍ତି ବନ୍ଦ ହୋଇନାହାନ୍ତି। ఆయన యేసుక్రీస్తు వచ్చి అడిగే వరకు ఆగలేదు. ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କ ପାଖକୁ ଆସି ନ ପଚାରିଲା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ମୌନି ହେଲେ ନାହିଁ। Now let us observe this. ଆଉ ଦେଖନ୍ତୁ ଏଇ ସ୍ଥାନରେ ଅବଜର୍ଭ କରିବା। ఇందాక చెప్పినట్టుగా ఆ త్రోవలో ఎంతమంది ఉన్నారండి? ଆଉ ସେଇ ସମୟରେ କହିଲା ପରି ଏଇ ସ୍ଥାନରେ କେତେ ଜଣ ଅଛନ୍ତି? వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. କେବଳ ଏହି ଦୁଇ ଜଣ ହିଁ ନୁହନ୍ତି, ସେଇ ସ୍ଥାନରେ ଅନେକ ଅଛନ୍ତି। వెళ్తా వెళ్తా అందరినీ స్వస్థపరచుకుంటూ వెళ్ళాడు యేసుక్రీస్తు ଆଉ వారు. ଗଲା ବେଳକୁ ଆଉ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସମସ୍ତଙ୍କୁ ସୁସ୍ଥ କରି କରି ଗଲେ। వాళ్ళందరినీ చూడట్లేదు అది యేసుక్రీస్తు వారు? ଆଉ ଏ ସମସ୍ତଙ୍କୁ ଯୀଶୁ ଦେଖୁନାହାନ୍ତି କି? లేదా వాళ్ళందరికి పట్ల లక్ష్యము లేదా యేసుక్రీస్తు వారికి? ନଚେତ ସମସ୍ତଙ୍କ ପ୍ରତି ଯୀଶୁଙ୍କର ଲକ୍ଷ୍ୟ ନାହିଁ କି? అందరి పట్ల లక్ష్యం ఉన్నది ఆయనకి. ସମସ୍ତଙ୍କ ଉପରେ ତାଙ୍କର ଲକ୍ଷ୍ୟ ଅଛି। అందరినీ చూస్తున్నాడు ఆయన. ସମସ୍ତଙ୍କୁ ସେ ଦେଖୁଛନ୍ତି। కానీ ఎవరైతే పిలుస్తారో వారి దగ్గరికే వెళ్తాడు. କିନ୍ତୁ ଯେଉଁମାନେ ତାଙ୍କୁ ଡାକିବେ ତାଙ୍କ କତିକି ସେ ଯିବେ। నీ శ్రమలో నీవు మొరపెడుతున్నావా నీ దేవునికి? ତୁମର କ୍ଲେଶ ସମୟରେ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଡାକୁଛ నీ କି? బాధలో నీ దేవునికి మొరపెడుతున్నావా? ତୁମର ବାଧାର ସମୟରେ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଡାକୁଛ କି? కీర్తనకారుడు అన్నాడు, నా దేవునికి నేను మొరపెట్టితిని అంటున్నాడు. ଗୀତ ରଚକ କହନ୍ତି, ସଂକଟ ସମୟରେ ମୁଁ ମୋ నా ପ୍ରଭୁଙ୍କୁ దేవుని నేను ଡାକୁଛି। ప్రతిమలాడుకుంటుని అంటున్నాడు. ମୁଁ ମୋର ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ କାକୁର୍ତ୍ତି କରୁଛି ବୋଲି କୁହାଯାଏ। Yes, the situation you are in, God knows that situation. నువ్వు ఉన్న పరిస్థితిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ଆଉ ତୁମର ପ୍ରତ୍ୟେକ ପରିସ୍ଥିତିକୁ ଈଶ୍ୱର ଜାଣୁଅଛନ୍ତି। నువ్వు పడుతున్న బాధ దేవుడు ఎరిగి ఉన్నాడు. ତୁମେ ଯୋଉ ବାଧା ଦେଇ ଯାଉଛ
ପ୍ରଭୁ ଜାଣନ୍ତି, కానీ నీవు మొరపెట్టు వరకు. କିନ୍ତୁ ତୁମେ ଡାକିଲା ପର୍ଯ୍ୟନ୍ତ హన్నా ఏటేటా ప్రతి సంవత్సరం షీలో ఉన్న దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉండేది. ଆଉ ଶିଲୋହ ନଗରରେ ଥିବା ସେହି ମନ୍ଦିରକୁ ହାନ୍ନା ସନ୍ତାନ ନଥିବା ସମୟରେ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସେ ଯାଉଥିଲେ. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం దేవుడు నాకు గర్భం తెరుస్తాడు, ఈ సంవత్సరం దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ సంవత్సరం దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అనుకుంటా వస్తూ వెళ్తూ ఉండేది. ଆଉ ପ୍ରତ୍ୟେକ ବର୍ଷ ଏଇ ବର୍ଷ ଈଶ୍ୱର ମତେ ଗର୍ଭ ଫଳ ଦେବେ, ଏଇ ବର୍ଷ ହୁଏତ ଈଶ୍ୱର ମତେ ଗର୍ଭ ଫଳ ଦେବେ ବୋଲି ପ୍ରତ୍ୟେକ ବର୍ଷ ହାନ୍ନା ଯାଉଥାଏ. కానీ గర్భం తెరవబడిందా అండి? କିନ୍ତୁ ତାହାଙ୍କର ଆଉ ସେହି ବନ୍ଧ୍ୟାପଣ ବାହାରିଲା କି? దేవుడు కనికరించాడా? ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦୟା କଲେ କେବେ? దేవుడు కనికరం కలిగిన వాడే. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଦୟା ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ଲୋକ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ଈଶ୍ୱର ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ నీవు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ଆଉ ତୁମେ ଡାକିବା ପୂର୍ବରୁ ତୁମର ଅନ୍ତ କଣ ଅନୁସନ୍ଧାନ କରନ୍ତି ସିଏ. ఆయన అంటున్నాడు, ତଥାପି ସେ କହନ୍ତି ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. ମାଗ ଦିଆଯିବ. నాకు తెలుసు కాబట్టి నేను ఇచ్చేను. ମତେ ଯେ ମାଗିବା ଆଗରୁ ଜଣା, ସେଥିପାଇଁ ମୁଁ ଦେଇଦେବି ବୋଲି କହୁନାହାନ୍ତି. నాకు తెలుసు కాబట్టి నేను సిద్ధపరుస్తాను. ମତେ ଜଣା, ସେଥିପାଇଁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ କରିବି. నాకు తెలుసు కాబట్టి నేను సిద్ధంగా ఉంటాను. ମତେ ଜଣା, ସେଥିପାଇଁ ମୁଁ ନିଜେ ପ୍ରସ୍ତୁତ ହୋଇଥିବି. కానీ నువ్వు అడిగిన వెంటనే నీకు అనుగ్రహిస్తాను. କିନ୍ତୁ ତୁମେ ମାଗିଲେ ହିଁ ମୁଁ ତୁମକୁ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଦେବି. ఏమంటున్నాడండి ఈ వాక్యంలో? ଏହି ବାକ୍ୟରେ କଣ I have କୁହାଯାଏ? seen the distress of my people. ଆମ ଲୋକମାନଙ୍କର କ୍ଲେଶ ଆମେ ଦେଖିଅଛୁ. నా ప్రజల యొక్క శ్రమ నేను చూశాను. ଆମ ଲୋକଙ୍କର କ୍ଲେଶ ଆମେ ଦେଖିଅଛୁ. వారు చేసిన వెట్టి పనులను నేను చూశాను. ଆଉ ସେମାନେ ଯୋଉ ରବ ଡାକୁଅଛନ୍ତି ତାହା ମଧ୍ୟ ଦେଖୁଛୁ. కానీ దానితో పాటు ఇంకోటి ఏం జరిగిందండి? କିନ୍ତୁ ଏ ସବୁ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ଆଉ ଗୋଟେ କଣ ଘଟିଲା? I have heard their cry. ଆମେ ସେମାନଙ୍କର ରୋଦନ ଶୁଣିଅଛୁ. వారు పెట్టిన మొర నేను విన్నాను. ଆମେ ସେମାନଙ୍କର ରୋଦନ ଶୁଣିଅଛୁ. నిర్గమకాండం 2వ అధ్యాయము ଯାତ୍ରା 2 23వ వచనం నుండి మనం చూసినట్లయితే, ଯାତ୍ରା 2:23 నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ବହୁକାଳ ଉତ୍ତରେ ମିଶ୍ରୀୟ ରାଜାଙ୍କର ମୃତ୍ୟୁ ହେଲା। ପୁଣି ଇସ୍ରାଏଲ ସନ୍ତାନଗଣ ଦାସ୍ୟକର୍ମ ହେତୁରୁ ହାହାକାର ଓ କ୍ରନ୍ଦନ କଲେ ଓ ଦାସ୍ୟକର୍ମ ସକାଶୁ ସେମାନଙ୍କ ଆର୍ତ୍ତନାଦ ପରମେଶ୍ୱରଙ୍କ ଛାମୁରେ ଉପସ୍ଥିତ ହେଲା। ఏమంటున్నాడండి? ఆయన చూచాడు, ସେ కానీ ఏంటంటే ଦେଖିଲେ, ହେଲେ କଣ କହୁଛନ୍ତି? వారు మొర పెట్టారు. ସେ దేవా ଦେଖିଲେ, నా ସେମାନେ పరిస్థితుల్లో ଡାକିଲେ, నన్ను ఆదుకో, హే సదా ప్రభు ଆମମାନଙ୍କୁ దేవా ଦୟା నాకు କର। సహాయం చేయి, హే ప్రభు ଆମକୁ ସାହାଯ୍ୟ କର। ఆపత్కాలంలో నమ్మకదగిన దేవా ବିପଦ ସମୟରେ ଆମକୁ ଉଦ୍ଧାର నీ କର। దాసుడైన నన్ను కనికరించు. ଆମକୁ ଦୟା କର। అన్నా కూడా ఆ సంవత్సరం దేవుని మందిరంలోనికి వెళ్ళి కన్నీరు విడిచుచు తన హృదయాన్ని దేవునికి కుమ్మరించింది. ହାନ୍ନା ମଧ୍ୟ ସେହି ବର୍ଷରେ ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ ଯାଇକି ତାଙ୍କର ହୃଦୟକୁ ପୁରା ଭାଙ୍ଗିକି ଅନ୍ତରର ଜଳ ପୁରା ସବୁ ସେ ଚକ୍ଷୁ ଦ୍ୱାରା ବାହାର କଲେ। You know, she might be insulted by the priest. యాజకుడు అతన్ని ఆమెను అవమానపరిచాడు. ଆଉ ସେଠି ଲେଖାଯାଏ, ଯାଜକ ତାଙ୍କୁ କଣ ଆଉ ତୁମେ ମାତାଲ ହୋଇଛ କି ବୋଲି ପଚାରୁଛନ୍ତି। ఎంతవరకు మత్తురాలవై ఉందువో, ଆଉ ତୁମେ କଣ ମାତାଲ ହୋଇଛ କି ମଦ୍ୟପାନ କରିଛ କି? నీ మత్తులో నుండి బయటికి రా, ఇది దేవుని సన్నిధి. ଆଉ ସିଏ ତାଙ୍କୁ କହୁଛନ୍ତି, ଆଉ ତୁମେ କେତେ କାଳ ଏଇ ପ୍ରକାର ମାତାଲ ହୋଇକି ରହିବ? ଏହା ଈଶ୍ୱରଙ୍କର ସାନ୍ନିଧ୍ୟ, ଆଉ ତୁମେ ବାହାର ଠିକ ହୁଅ। అవమానాన్ని ఎదుర్కొంది. ହାନ୍ନା ମଧ୍ୟ ଅପମାନକୁ ସମ୍ମୁଖୀନ ହେଲେ। కానీ ఏమంటుందో తెలుసా? କିନ୍ତୁ ସେ କଣ କହୁଛନ୍ତି ଜାଣନ୍ତି କି? అయ్యా, నా హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుచున్నాను. ଆଉ ସେ କଣ କହୁଛନ୍ତି? ନାହିଁ, ମୁଁ ମାତାଲ ହୋଇ ନାହିଁ, ମୁଁ God ମୋର is- ଅନ୍ତଃକରଣ ଈଶ୍ୱରଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ God ଢାଳୁଅଛି। is looking for that. ଆଉ ତାହା ମୁଁ ଢାଳୁଅଛି। God is looking for that. ଆଉ ଈଶ୍ୱର ତାହା ପାଇଁ ହିଁ నీ ଅପେକ୍ଷା హృదయాన్ని କରିଥିଲେ। దేవుని ఎదుట కుమ్మరిస్తున్నావా? ଆଉ ତୁମର ହୃଦୟକୁ ଭାଙ୍ଗିକି ଈଶ୍ୱରଙ୍କ ఎందుకు ସାନ୍ନିଧ୍ୟରେ ରଖୁଛନ୍ତି। కుమ్మరించాలి? କାହିଁକି ଆମର ଅନ୍ତରକୁ ఎందుకు ଭାଙ୍ଗିକି నేను ରଖା? అడగాలి? ମୁଁ କାହିଁକି నా ପଚାରିବି? కొరకు సిద్ధపరిచినప్పుడు నేను అడగ ముందే నాకు ఇచ్చేయచ్చు కదా. ଆଉ ଈଶ୍ୱର ତ ମୋ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରିଛନ୍ତି, ମୁଁ ନ ମାଗିବା ପୂର୍ବରୁ ତ ପ୍ରଭୁ ଦେଇଦେବା କଥା ନା। అంటే నువ్వు కూర్చొని నేల మీద పడి పొర్లాడుతూ దేవుని బతిలాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడా? ହେଲେ ନଥିଲେ ତୁମେ ବସିଥିବ, ଆରାମରେ ରହିଥିବ, କିଛି ନ ମାଗୁଣୁ ଈଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଦିଅ ବୋଲିକି ଆପଣ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି କି? లేదంటే ఇతరుల వల్లే మనము నానా రకాలైనటువంటి చేసి కదా, బయలు ప్రవక్తల కర్మేలు పర్వతం మీద వారి శరీరాలని కోసుకొని నానా రకాలుగా చేసి మొరపెట్టారు. అలా చేయాలని కోరుకుంటున్నాడా దేవుడు? ନଚେତ୍ ଈଶ୍ୱର ଯେ ପ୍ରକାର ବାଇଲ ଦେବତାର ଆଉ ସେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନେ ଯେମିତି ସଦାପ୍ରଭୁଙ୍କୁ
ପ୍ରଭୁ ତାଙ୍କ ପ୍ରଭୁକୁ ଡାକିଲେ ଆଉ ନ ଶୁଣିଲାକୁ ସେମାନେ ନିଜକୁ ନିଜ ଆଘାତ କଲେ ମାରି ହେଲେ ସେଇ ପ୍ରକାର ହୁଅ ବୋଲି ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି କି కాదండి, ନାହିଁ అందుకు కాదు. ସେଥିପାଇଁ ନୁହେଁ ఎందుకు నువ్వు మొరబెట్టాలంటే କାହିଁକି ତୁମେ ତାଙ୍କୁ ଡାକିବା ଅଛି ମାନେ నీ దేవుణ్ణి నీవు ఎరిగి ఉన్నావా లేదా? ତୁମର ଈଶ୍ୱରକୁ ସେ କେମିତି ତୁମେ ଜାଣିଛ କି ନାହିଁ ବୋଲି నీ దేవుణ్ణి నువ్వు ఎంతవరకు ఎరిగి ఉన్నావు? ତୁମର ଈଶ୍ୱରକୁ ତୁମେ କେତେ ପରିମାଣର ଜାଣିଛ జీసస్ కుడ్ హీల్ ఎనీవన్. ఎవరినైనా యేసుక్రీస్తు వాడు స్వస్థపరచగలడు. ଯୀଶୁ କାହାକୁ ମଧ୍ୟ ସୁସ୍ଥ କରିପାରିବେ కానీ ఎందుకు ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు? କିନ୍ତୁ କାହିଁକି ଏମାନେ ହିଁ ତାହାଙ୍କ ପାଖକୁ ଗଲେ ఎందుకంటే ఆ ఇద్దరే ఎరిగి ఉన్నారు యేసు మమ్మల్ని స్వస్థపరచుగా. କାହିଁକି ମାନେ ଏ ଦୁଇ ଜଣ ହିଁ କହୁଛନ୍ତି ଆଉ ଯୀଶୁ ଆମକୁ ସୁସ୍ଥ କଲେ ବୋଲିକି ఎందుకు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వెనక నుండి వచ్చి యేసుక్రీస్తు అంగి ముట్టుకుంటే నేను అంగి ముట్టుకుంది? ଆଉ କାହିଁକି ରକ୍ତସ୍ରାବ ହୋଇଥିବା ସେଇ ସ୍ତ୍ରୀ ଯାଇକି ଆଉ ଯୀଶୁଙ୍କର ସେଇ ଝୁମ୍ପାକୁ ସ୍ପର୍ଶ କଲେ కదా? అక్కడ శిష్యులు అంటున్నారు, యేసుక్రీస్తు వారు ఎవరు నా మీద పడ్డారు, నన్ను ముట్టుకున్నారు అన్నాడు. ଆଉ ଯୀଶୁ ସେଇ ସ୍ଥାନରେ କହୁଛନ୍ତି ଶିଷ୍ୟମାନଙ୍କୁ ନାହିଁ କିଏ ମତେ ସ୍ପର୍ଶ କଲେ ଆଉ ମୋହର ଶରୀରରୁ କଣ ଶକ୍ତି ବାହାରିଲା ఎవరు నన్ను కొట్టారన్నా అదొక అర్థం ఉంటది. କିଏ ମତେ ମାରିଲେ ବୋଲି କହିଥିଲେ ଗୋଟେ ମିନିଂ ଥାନ୍ତା ఎందుకంటే అందరూ ఆయన మీద పడుతున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు కాబట్టి ఎవరన్నా కొడితే ఎవడో నన్ను కొట్టాడు రా అంటే అప్పుడు శిష్యులు అన్ని ఎవడరా అని ఎతికే వాళ్ళేమో. କାହିଁକି ମାନେ ଲୋକ ଦଳ ଦଳ ହେଇକି ଯାଉଛନ୍ତି ଠେଲା ପେଲା ହେଇକି ଯାଉଛନ୍ତି ସେଇ ସମୟରେ ଯୀଶୁ କିଏ ମତେ ମାରିଲେ ବୋଲି କହିଥିଲେ ଶିଷ୍ୟମାନେ ଖୋଜିଥାନ୍ତି କିଏ ସେଇଟା ଲୋକ ବୋଲି కానీ అక్కడ కొట్టలేదు యేసుక్రీస్తు వారిని. କିନ୍ତୁ ସେ ଯୀଶୁଙ୍କୁ ମାରି ନାହାନ୍ତି ఏం చేశారంట? ସେ କଣ କଲେ ముట్టుకున్నారంట. ସେ ବସ୍ତ୍ରର ଝୁମ୍ପାକୁ ଛୁଇଁଲେ ఎవరు నన్ను ముట్టుకుంది అంటున్నాడు? କିଏ ମତେ ସ୍ପର୍ଶ କଲେ ఎవరు నన్ను ముట్టుకుందంట? ఆ ప్రశ్న శిష్యులకే వింతగా ఉంది. ఇంత మంది మీద పడతా ఉండే ఎవరన్నా ఏం ప్రశ్నయా ఇది? ଆଉ ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି କଣ ମୋ ଆଜ୍ଞା ଆହୁରି ଏତେ ଜଣ ଲୋକ ଅଛନ୍ତି ଆଉ ମତେ କିଏ ଛୁଇଁଲେ ବୋଲି ଆପଣ କହୁଛନ୍ତି ଆମେ କାହାକୁ ଖୋଜିଯିବୁ అందరూ అడిగేది వేరు, ସମସ୍ତେ ఆయన ପଚାରିବାଟା ఎరిగిన ଭିନ୍ନ నీవు అడిగేది వేరు. ଆଉ ତାହାଙ୍କୁ ଜାଣିକି ଆଉ ତୁମେ ପଚାରୁଥିବାଟା ତାହା ఈ ଭିନ୍ନ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎరిగింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటాను. ଆଉ ରକ୍ତସ୍ରାବରେ ପୀଡ଼ିତ ହୋଇଥିବା ଏହି ସ୍ତ୍ରୀ ଜାଣିଲେ ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ତାଙ୍କ ବସ୍ତ୍ରର ଝୁମ୍ପା ଛୁଇଁଲେ ଯଥେଷ୍ଟ ମୁଁ ଠିକ ହେବି ఓ నయమాన్ లాగా నన్ను అక్కడ కూర్చోబెట్టి పై నుండి కింద వరకు నూనె రాసి ఆకులాడించి అది చేసి ఇది చేసి నన్ను స్వస్థపరచాలనుకోలేదామా? ଆଉ ନଇମାନ ସଦୃଶ ଆଉ ଆଉ ସେ ମତେ ଏଇ ସ୍ଥାନରେ ବସେଇବେ ତାପରେ ଏଇଟା ଲଗେଇବେ ସେଇଟା ଲଗେଇବେ ଏଇ ପ୍ରକାର ସୁସ୍ଥ କରିବେ ବୋଲି ସେ ସ୍ତ୍ରୀ ଭାବି ନାହାନ୍ତି చాలా మంది అనుకుంటారు ఫోన్ చేయగానే పాస్టర్ గారు వెంటనే బండి వేసుకోనో లేదా కారు వేసుకోనో లేదా పరిగెత్తుకోనో మా ఇంటికి వచ్చేసేయాలి, మమ్మల్ని కూర్చోబెట్టాలి, మేము మాత్రం మొక్కలు తింటాం కానీ ఆయన మాత్రం ఉపవాసం ఉండి రావాలంటారు. ଅନେକ ଲୋକ ଭାବନ୍ତି ଆମେ ଆଜ୍ଞାଙ୍କୁ ଫୋନ କରିଦେବୁ ଆଉ ସେ କଣ ଆମ ପାଇଁ ଆସିବେ, ଆମ ପାଇଁ ଉପବାସରେ ରହିକି ପ୍ରାର୍ଥନା କରିବେ, ଦୁଃଖ ପ୍ରକାର ଦୁଃଖିତ ହେବେ, ଆମେ ମାତ୍ର ଆରାମରେ ମାଂସ ଭାତ ଖାଇକି ଆରାମରେ ରହିବୁ మా దగ్గర ఉపవాస ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు అంటారు 3 రోజులు. ଆଉ 3 ଦିନ ఉపବାସ ପ୍ରାର୍ଥନା ରଖ ବୋଲିକି ମୁଁ మీ କହିଲି గురించి కాదులేండి, మా చర్చి ଆପଣଙ୍କ గురించి. ଏଇ ଚର୍ଚ୍ଚ ପାଇଁ ନୁହେଁ, మీరు మంచోళ్ళే. ଆପଣ ମାନେ ବହୁତ ଭଲ లోକ మాకు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమంటారు. 3 ଦିନ ఉపବାସ ପ୍ରାର୍ଥନା ରଖ ବୋଲି లోపలేం వాసన వస్తా ఉంటది. ଆଉ ଭିତରେ ପୁରା ରାଗ ଲାଗୁଥାଏ ఏం వాసన? వీళ్ళు ఇంట్లో వండుకోరు, బయట నుండి తెప్పించుకుంటారు, వండుకుంటే తేడా వస్తుందని. ଆଉ ଏମାନେ କଣ ଘରେ ରାନ୍ଧିବେନି ଆଉ ବାହାରୁ ଆଣିକି ମାନେ ଖାଉଥିବେ, ଘରେ ରାନ୍ଧିଲେ ସମୟ మంచి ହେଇଯିବ మంచి బిర్యానీలు ఆ రోజే తెప్పిస్తారు, బిర్యానీలు ఉపవాసం ఉన్న రోజు. ଆଉ ସେ ଉପବାସ ଦିନ ହିଁ ବିରିୟାନୀ ଗୁଡାକ ମଗଉଥିବେ అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఉపవాస ప్రార్థన ఎవరికండి? ଉପବାସ ପ୍ରାର୍ଥନା କାହା ପାଇଁ? పాస్టర్ గారికి. ପାଶ୍ଚ ଆଜ୍ଞା ପାଇଁ ఎవరికి ఉపవాస ప్రార్థన? ଉପବାସ ପ୍ରାର୍ଥନା କାହା పాస్టర్ ପାଇଁ? గారు పాస్టర్మ గారు ఉపవాసం ఉండొచ్చి 3 దాకా 4 దాకా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వీళ్ళేం తెలివిగా 12 పెట్టుకుంటారు ఉపవాస ప్రార్థన, 9 పెట్టుకోరు. ଆଉ ପାଳକ ଆଜ୍ଞା ପାଳିକା ମା କଣ ସେମାନେ ତାଙ୍କ ପାଇଁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିକି ମାନେ ଦୁଃଖ ସହୁଥିବାର ଅଛି, କିନ୍ତୁ ଏମାନେ ସେ ସବୁରେ ଅଂଶୀ ହେବେନି, ଇଚ୍ଛା ଅନୁସାରେ సో ରହୁଥିବେ 12 మేము వచ్చేలోపు వీళ్ళు అయిపోద్ది అనమాట. ଆଉ ଏତିକି ଟିକେ ଖାଇବାକୁ ଦେଲେ ଏମାନଙ୍କ କାମ ହେଇଯାଉଛି 12 తినేసేస్తారు. ଆଉ ବାରଟା ସୁଦ୍ଧା ଖାଇଦେବେ ଏମାନେ ఇక అక్కడికి వచ్చి అంటా ఉంటారు. ଖାଇ ସଙ୍କି ବେକ ପର୍ଯ୍ୟନ୍ତ ଖାଇ ଦେଇକି ଏ ପ୍ରକାର କରୁଥିବେ. ప్రేమ దేని బిడ్డలారా, ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକ, దేవుడు నీ మొర వినాలనుకుంటున్నాడు. ଈଶ୍ୱର ଆପଣଙ୍କ ରବ ଶୁଣିବା ପାଇଁ ଚାହାନ୍ତି. నీవు ఎరగాలి నీ దేవుణ్ణి, ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣ, నీ అవసరత నీవు ఎరగాలి.
ତୁମର ଆବଶ୍ୟକକୁ ତୁମେ నా ଜାଣ। దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ମୋର ଈଶ୍ୱର ମୋତେ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି। నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. ମୋର ଈଶ୍ୱର ମୋତେ ରକ୍ଷା କରିବା ପାଇଁ ఓ ସମର୍ଥ నాకు వచ్చి ଅଟନ୍ତି। ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. କିଏ କିଏ ଆସିକି ମୋ ପାଇଁ ఉపవాସ నేనే କରିବା ఉపవాసం ଦରକାର ନାହିଁ। ఉంటాను. ମୁଁ ଉପବାସ ରହିବି, కానీ పాస్టర్ గారి ఆశీర్వాదం నాకు కావాలి. କିନ୍ତୁ ପାଳକଙ୍କର ଆଶୀର୍ବାଦ ମୋତେ ଦରକାର పాస్టర్ ଅଛି। గారి ఆశీర్వచనం కావాలి నాకు. ପାଳକ ଆଜ୍ଞାଙ୍କର ଆଶୀର୍ବାଦ ବଛା దేవుని యొక్క స్పర్శ కావాలి నాకు. ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ସେ ଆଶା దేవా నా మొరాలకించు హే ప్రభు ମୋର ଅବ ଶୁଣ। అని నీవు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ దేవుని నీవు ఎరగాలి. ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବା ଅଛି, କାହିଁକି ମାନେ ତୁମର ଈଶ୍ୱରଙ୍କୁ ତୁମେ అందుకనే ଜାଣିବା ଅଛି। ఇశ్రాయేలీయులు కూడా బికాజ్ దే న్యూ దేర్ గాడ్ దే కాల్డ్ టు హిమ్. ସେଥିପାଇଁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯେତେବେଳେ ମାନେ ରୋଦନ କରୁଥିଲେ ఎప్పుడైతే ସେ ତାକୁ వారు ଜାଣିଲେ। మొరపెట్టారో దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన విని ଆଉ ଯେତେବେଳେ ସେମାନେ ରବ ଡାକିଲେ ବା କାକୁର୍ତ୍ତି କଲେ, ଆଉ ଈଶ୍ୱର ସେମାନଙ୍କର ରବକୁ ଶୁଣି వారి పరిస్థితి చూసి కాదు, ଆଉ ସେମାନଙ୍କର ପରିସ୍ଥିତିକୁ ଦେଖିକି ନୁହେଁ, వారి ప్రార్థన విని ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନାକୁ ଶୁଣିକି నిన్నంత ప్రేమిస్తున్నాడు నీ దేవుడు. ଆଉ ଏମାନଙ୍କୁ ପ୍ରଭୁ నీ ଆପଣଙ୍କୁ ପ୍ରେମ శ్రమలో କରନ୍ତି। నిన్ను నాశనం చేయటానికి కాదు, ଆପଣଙ୍କର କ୍ଲେଶରେ ସେ ଆପଣଙ୍କୁ ବିନାଶ କରିବା ପାଇଁ ନୁହେଁ, నీ బాధలు నిన్ను నాశనం చేయటానికి కాదు. ଆପଣଙ୍କର ବାଧାରେ ଆପଣଙ୍କୁ ବିନାଶ କରିବା ପାଇଁ ନୁହେଁ। There was a man at the temple gate for 40 years. ଆଉ ଗୋଟେ ମନୁଷ୍ୟ ଅଛନ୍ତି ଆଉ ଯିଏ କି 40 ବର୍ଷ ଠାରୁ ଏ ପ୍ରକାର କ୍ଲେଶରେ ଥିଲେ। కుంటివాడిగా అక్కడ దేవాలయపు శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు. ଆଉ ସେ କଣ ଆଉ ସେଇ ମନ୍ଦିର ମାନେ ଫାଟକ ପାଖରେ କଣ ସେ ସେଇ ସ୍ଥାନରେ And we see a blind man in the time of Jesus. యేసుక్రీస్తు వారి సమయంలో ఒక గుడ్డివాడిని కూడా మనం చూస్తున్నాం. ଆଉ ଯୀଶୁଙ୍କ ସମୟରେ ଗୋଟେ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତିକୁ ଆମେ ଦେଖୁଛୁ, పుట్టుక నుండి వాడు గుడ్డివాడై ఉన్నాడు. ଆଉ ସେ ଛୋଟା ପରି ଅଛି। వెంటనే శిష్యులు అడిగారు, అయ్యా whose sin is this? ఎవరి పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడు? వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా? ଆଉ ଶିଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି କାହାର ପାପ ପାଇଁ ଏ ଜନ୍ମରୁ ଅନ୍ଧ ହୋଇଛି? ଆଉ ଯୀଶୁ କହୁଛନ୍ତି ନାହିଁ, ଆଉ ପିତାମାତାଙ୍କ ପାପ ହେତୁ ନୁହେଁ, କାହାର ପାପ ହେତୁ ନୁହେଁ, ଈଶ୍ୱରଙ୍କ ମହିମା ନିମନ୍ତେ। చాలా సార్లు మనం కూడా అనుకుంటాం, ଅନେକ ଥର ଆମେ ମଧ୍ୟ ଭାବିଥାଉ ఎవరి పాపాన్ని బట్టో, ଆଉ କାହାର ପାପ మా ହେତୁ? తల్లిదండ్రులు ఏదో చేసి ఉంటారు, ମୋ ମା ବାପା ହୁଏତ తండ్రుల କିଛି పాపం କରିଥିବେ। పిల్లల మీదకి వస్తాయి అంటున్నారు కదా. ଆଉ ପିତାମାତାଙ୍କର ପାପ ଛୁଆ ମାନଙ୍କୁ ପଳେଇଯିବ ବୋଲି କହୁଛନ୍ତି ପ୍ରଭୁ। ఈడు భక్తిగా ఉండడు. ଇଏ ମାତ୍ର ଭକ୍ତିମୟ ଜୀବନରେ ନଥିବ। మా నాన్న అంటాడు, ఎవరంటాడు? మా నాన్న బట్టండి. ସିଏ ନିଜେ ଭକ୍ତିମୟ ଜୀବନରେ ନଥିବ, ఆయన పోయి బాగానే ఉన్నాడు. ଇଏ ଭକ୍ତି ଜୀବନରେ ନଥିବ, ଇଏ କହିବ ମୋ ମା ବାପାର ପାପ ହେତୁ ଏସବୁ। అది పాత నిబంధనలోనేమో, కొత్త నిబంధనలో కాదు. ତାହା పురాତନ ନିୟମରେ, ନୂତନ ନିୟମରେ ନୁହେଁ। God wants to deliver you. ଆଉ ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି। దేవుడు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు, ଈଶ୍ୱର ତୁମକୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ నిన్ను ଚାହାନ୍ତି। రక్షించాలనుకుంటున్నాడు. ଈଶ୍ୱର ତୁମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଚାହାନ୍ତି। నీ స్వరముకై ఆయన ఎదురు చూస్తున్నాడు. ତୁମର ରବ ଶୁଣିବା ପାଇଁ ସେ ଅପେକ୍ଷା నేను କରିଛନ୍ତି। మొర్ర పెట్టిన దినమున అంటున్నాడు కీర్తనకారుడు. ଆଉ ଗୀତ ରଚକ କହନ୍ତି ଯୋଉ ଦିନ ଆମେ ତାଙ୍କୁ ఎప్పుడో ଡାକିଲୁ, కాదు, କେବେ କି నేను ନୁହେଁ। మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ଆମେ ଯେବେ ତୁମକୁ ଡାକିଲୁ ତୁମେ ଆମକୁ ଉତ୍ତର ଦେଲ। నీవు మొర్ర పెట్టుటకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ଆଉ ତୁମେ କେବେ ଡାକିବ ସେ ଅପେକ୍ଷା ఎందుకంటే ఆయన କରିଛନ୍ତି। సిద్ధముగా ఉన్నాడు కాబట్టి అంటున్నాడు, నన్ను అడుగుము అంటున్నాడు. କାହିଁକି ମାନେ ସେ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛନ୍ତି, ସେଥିପାଇଁ ସେ କହନ୍ତି ମତେ ମାଗ ମୁଁ ତୁମକୁ ଦେବି। హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడండి దేవుడు? ଈଶ୍ୱର କାହିଁକି ଓହ୍ଲାଇ ଆସିଲେ? టు డెలివర్ us. ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ। ద మెయిన్ పర్పస్ ఏంటండి? ఎందుకు ଆଉ దేవుడు ଉଦ୍ଦେଶ୍ୟ దిగి କଣ? ଉଦ୍ଧାର వచ్చాడు? କରିବା ପାଇଁ। టు డెలివర్ us, మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగి వచ్చాడంటే అర్థం ఏంటండి? ସେ କଣ ପାଇଁ ଓହ୍ଲାଇ ଆସିଲେ? ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ। ଓହ୍ଲାଇ ଆସିବାର ଅର୍ଥ କଣ? దిగి వచ్చాడంటే అర్థం ఏంటి? ଓହ୍ଲାଇ ଆସିଲାର ଅର୍ଥ କଣ? మనం ప్రార్థన చేసినా గారే రండి రా ప్రార్థన చేస్తున్నాడు వెళ్దాం అన్నాడా? ଆମେ ପ୍ରାର୍ଥନା ଆସ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ଯିବା ఆయన ବୋଲି అక్కడ କହୁଛନ୍ତି କି? సిద్ధంగానే ఉన్నాడు ସେ ଆଗରୁ ହିଁ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛନ୍ତି దిగి రావటానికి, ଆସିବା ନିମନ୍ତେ, నీకు సహాయం చేయటానికి, ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବା నిన్ను ପାଇଁ, విడిపించటానికి, ତୁମକୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ, నిన్ను బలపరచటానికి, ତୁମକୁ ଶକ୍ତି ଦେବା ପାଇଁ। ప్రార్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ହେଲେ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ଅଛ କି? ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదు, ପ୍ରାର୍ଥନା କହିଲେ ଏଇ ପ୍ରକାର ସାମାନ୍ୟ ପ୍ରାର୍ଥନା ନୁହେଁ। ఆయనను ఎరిగి చేసే ప్రార్థన. ତାହାଙ୍କୁ ଜାଣିକି ତାହାଙ୍କର ଶକ୍ତିକୁ యోబు ବୁଝିକି କରିବା ఎరిగి ఉన్నాడు ପ୍ରାର୍ଥନା। నా విమోచకుడు సజీవుడని. ଆୟୋବ କହୁଛନ୍ତି ଆମର ମୁକ୍ତିକର୍ତ୍ତା ଜୀବନ୍ତ ଅଟନ୍ତି। అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎరిగి ఉన్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని. ଶଦ୍ରକ ମୈଶକ ଅବେଦନଗର ମଧ୍ୟ କହୁଛନ୍ତି ଆମର ଈଶ୍ୱର ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ସମର୍ଥ ଅଟନ୍ତି। నీవు ఎరిగి ఉన్నావా?
ହେଲେ ତୁମେ ଜାଣିଛ କି? ఎందుకంటే నీ శ్రమ నీ నాశనం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. କାହିଁକି ମାନେ ତୁମର କ୍ଲେଶ ଦୁଃଖ ତୁମର ବିନାଶ ପାଇଁ ଆସୁନାହିଁ। ఆ గుడ్డివాడిని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ଆଉ ସେ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତି ପାଇଁ ଯୀଶୁ କଣ వీడి କହୁଛନ୍ତି? పాపమో వీడి తల్లిదండ్రుల పాపమో కాదు, ଆଉ ଏହି ଅନ୍ଧ ଏହାର ପାପ ହେତୁ ନୁହେଁ, ଏହାର ପିତାମାତାଙ୍କ ପାପ ହେତୁ ନୁହେଁ, దేవుని కుమారుడు ఈయన ద్వారా మహిమ పరచబడు. ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଏହାଙ୍କ ଦେଇ ମହିମା ପାଇବା ନିମନ୍ତେ। ఆ కుంటివాడు కూడా ଆଉ ସେଇ ଛୋଟ ଲୋକ ମଧ୍ୟ దేవుని నామము మహిమ పరచబడునట్లు. ଈଶ୍ୱରଙ୍କର ନାମ ଯେ ପ୍ରକାର ମହିମାନ୍ୱିତ ହେବ। ఎందుకంటే అక్కడ 40 సంవత్సరాలు ఎంతకాలం వాడు అక్కడ కూర్చొని ఉండడం ద్వారా పేతురు యోహానులు వచ్చి వారిని స్వస్థపరచటం. କାହିଁକି ମାନେ ଆଉ ସେଇ ସ୍ଥାନରେ କେତେ ବର୍ଷରୁ ସେଇ ସ୍ଥାନରେ ବସି ଅଛନ୍ତି, ଆଉ ପିତର ଆଉ ଜହନ ସେଇ ସ୍ଥାନକୁ ଯାଇ ସେମାନେ ସୁସ୍ଥ ఆ ଦେଉଛନ୍ତି। స్వస్థత ద్వారా 3000 మందికి పైగా 5000 మంది రక్షణ పొందటం. ଆଉ ସେହି ସୁସ୍ଥତା ହେତୁ କମ ସେ କମ 5000 ଅଧିକ ଲୋକ ଆଉ ସେମାନେ କଣ ପରିତ୍ରାଣ ପାଇଲେ। వై ఈజ్ యువర్ లేమ్నెస్? నీ కుంటితనం ఎందుకని ఇప్పుడు ఆ కుంటోని అడిగామనుకో, ଆଉ ଯଦି ଆମେ ସେ ଛୋଟାକୁ ପଚାରିବା, ଆଉ ତୁମେ କଣ ପାଇଁ ଛୋଟା ହେଇଛ ବୋଲି ପଚାରିବା, 40 సంవత్సరాలు ఈ ద్వారం దగ్గర ఎందుకు అడుక్కున్నారా అని అడిగామనుకో, 40 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ସେ ଦ୍ୱାର ପାଖରେ କାହିଁକି ଭିକ ମାଗୁଥିଲ ବୋଲି ପଚାରାଯାଏ, ఏమంటాడు? ସେ କଣ କହିବ? అప్పుడు వరకు అనుకుని ఉండవచ్చు నా ଆଉ ହୁଏତ బతికేంటి. ସେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଭାବିଥାଇପାରେ ମୋ ପିତାମାତାଙ୍କ ପାପ ବୋଲି। అందరు చూడు ఎంత చక్కగా దేవుని మందిరంలోకి వెళ్తున్నారు, నేనేమి ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాను. ଆଉ ସମସ୍ତେ କେତେ ସୁନ୍ଦରରେ ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରକୁ ଯାଉଅଛନ୍ତି, ମୁଁ ଯେ దేవానికి ఇదేమన్నా న్యాయమేనా? ହେ ପ୍ରଭୁ ଏଇଟା କଣ ନ୍ୟାୟ କି? దేవుడు అన్నాడు ఎస్ న్యాయమే. ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ହଁ ଏଇଟା ନ୍ୟାୟ। ఎందుకు? କାହିଁକି? నిన్ను అక్కడ కూర్చోబెట్టింది వేరే ఉద్దేశం ఉంది దేవుడు. ତୁମକୁ ସେଇ ସ୍ଥାନରେ ସେଇ ପ୍ରକାର ବସାଗଲା ମାନେ నీ ଅନ୍ୟ ଏକ ଉଦ୍ଦେଶ୍ୟ శ్రమను ପାଇଁ। బట్టి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ଆଉ ତୁମର କ୍ଲେଶ ଦେଇ ଈଶ୍ୱରଙ୍କର ଏକ ଉଦ୍ଦେଶ୍ୟ ଅଛି। అందుకే ఇర్మియా 29:11 అంటున్నాడు, ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యూ. మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశములను నేను ఎరుగుదును, నీకు తెలియదు. ଆଉ ଜିରିମିୟା 29:11 ଲେଖାଯାଏ, ତୁମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଆମର ପ୍ରତ୍ୟେକ ସଂକଳ୍ପ ଉଦ୍ଦେଶ୍ୟ ସମସ୍ତ ଆମେ କିଛି ఆ ଜାଣିଅଛୁ। ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ଆମର ଉଦ୍ଦେଶ୍ୟ ଆମେ ଜାଣିଅଛୁ ବୋଲି କହନ୍ତି। మనం చేయాల్సింది ఏంటంటే ఆయనను మహిమపరచడం. ଆମର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ ଅଛି ଆମେ ଜାଣିବା ଦରକାର ନାହିଁ, ଆମେ କେବଳ ତାହାଙ୍କୁ ଜାଣିକି ଆଉ ତାହାଙ୍କର ମହିମା ପାଇଁ ଯିବା ఆర్ యు ଅଛି। రెడీ టు గ్లోరిఫై యువర్ గాడ్ ఇన్ యువర్ ట్రయల్స్? నీ శ్రమలో దేవుణ్ణి మహిమపరచడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ଆଉ ତୁମର ମଣ୍ଡଳୀରେ ଆଉ ଈଶ୍ୱର ତୁମକୁ ମହିମା କରିବା ନିମନ୍ତେ ଏହି କ୍ଲେଶ ଦେଉଅଛନ୍ତି। నీ బంధకముల్లో దేవుని మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నావా? ଆଉ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଦେବା ନିମନ୍ତେ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛ କି? నీ వ్యాధులలో బాధలలో దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నావా? ତୁମର ବାଧା କ୍ଲେଶରେ ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଦେବା ପାଇଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହେଇ ଅଛ କି? ఎవరు మహిమపరుస్తారంటే କିଏ ମହିମା ଦେଇପାରିବେ ମାନେ ఇది దేవుని మహిమ కొరకు కలిగినదని ఎరిగిన వారు మాత్రమే. ଆଉ ଏ ସମସ୍ତ କ୍ଲେଶ ଏହି ଅବସ୍ଥା କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ଗୌରବ ପାଇଁ ବୋଲି ଯୋଉମାନେ ଜାଣିପାରିବେ। కానీ ఈ యుగ సంబంధమైన దేవత ఆ విషయమై మనకు గ్రుడ్డితనము కలుగజేసేస్తుంది. କିନ୍ତୁ ଜଗତପତି ଆମ୍ଭମାନଙ୍କୁ ସେ ସମସ୍ତ ବିଷୟରେ ଅନ୍ଧତ୍ୱ ପ୍ରଦାନ କରିଛି। అందుకని అది మనం చూడలేకపోతున్నాం. ସେଥିପାଇଁ ସେ ସତ୍ୟ ଆମେ ଦେଖି ପାରୁନାହୁଁ। మన ఎదుట ఎర్ర సముద్రమే కనబడుతున్నది, ଆମକୁ ଆଉ ଏଇ ପ୍ରକାର ଜଞ୍ଜାଳ ହିଁ ఫరో ଦେଖାଯାଉଛି। సైన్యం కనబడుతుంది వెనకాల, ଫାରୋଙ୍କର ସୈନ୍ୟ ଆଉ ସମୁଦ୍ର ଆମକୁ ଦେଖାଯାଉଛି, కానీ సిద్ధపరిచిన మార్గం మాత్రం କିନ୍ତୁ కనపడట్లేదు. ପ୍ରସ୍ତୁତ ହୋଇଥିବା ପଥ ଆମକୁ ଦେଖାଦେଉନାହିଁ। ఎందుకంటే నీ శ్రమలో దేవుణ్ణి మహింపరచడానికి నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి. କାହିଁକି ମାନେ ତୁମର କ୍ଲେଶ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା ଦେବା ପାଇଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହୋଇନାହଁ। కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ସେଥିପାଇଁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ସର୍ବଦା କହୁଛି, ପୁନଶ୍ଚ କହୁଛି, ଆନନ୍ଦ କର, ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କର। ఎల్లప్పుడూ ସର୍ବଦା ప్రభువునందు ఆనందించుడి, ସର୍ବଦା ପୁନଶ୍ଚ କହୁଛି, దేవుని ଆନନ୍ଦ କର, మహిమ పరచుడి. ତାହାଙ୍କୁ ମହିମା ଦିଅ। Then you see the great breakthrough of God in your life. ତାପରେ ଈଶ୍ୱରଙ୍କର ସେଇ ମହାନତା ଆଶୀର୍ବାଦ ଆପଣଙ୍କ ఆయన ଜୀବନରେ దిగి ଦେଖିବେ। వచ్చాడంటే ఎవరు ఇక ఆపలేరు. ସିଏ ଯଦି ଓହ୍ଲାଇ ଆସିଲେ କିଏ ଆପଣଙ୍କୁ ଅଟକାଇ ପାରିବେ ନାହିଁ। ఫరో ఆపలేడు, ଫାରୋ ଅଟକାଇ ପାରିବେ ఎర్ర ନାହିଁ, సముద్రం ఆపలేదు, ସୁଫସାଗର ଅଟକାଇ ପାରିବ ନାହିଁ, ఎరికో గోడలు ఆపలేవు, ଆଉ ଜିରିହ କାନ୍ଥ ବାଡ଼ ଅଟକାଇ ପାରିବ ନାହିଁ, ఎంత బలమైన సైన్యమైనా ఆపలేవు. କେତେ ବଳବନ୍ତ ସୈନ୍ୟ ମଧ୍ୟ ଅଟକାଇ ପାରିବ ନାହିଁ। ఆయన దిగిరాడానికి సిద్ధంగా ఉన్నాడు. ସେ ଓହ୍ଲାଇ ଆସିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହୋଇ ଅଛନ୍ତି। ఆయన్ని ఎరిగి ఆయనకు మొరపెట్టడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ତାହାଙ୍କୁ ଡାକିବା ପାଇଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହୋଇଛ କି? మనలను మనం పరిశీలన చేసుకొని దేవునికి సమర్పించుకుందాం. ଆସନ୍ତୁ ଆମେ ନିଜକୁ ନିଜେ ସମୀକ୍ଷା କରି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରସ୍ତୁତ ହେବା। దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరచు. ପ୍ରଭୁ ଏଇ ବାକ୍ୟ ଦେଇ ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। థ్యాంక్ యూ జీసస్. ଆମେନ୍। Praise the Lord. Hallelujah. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా